ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గత 3 రోజులుగా ఈ ఆదిత్య హృదయం అనబడేటటువంటి మంత్రరాజ్యం, ఈ స్తోత్రం అగస్త్య మహర్షి ఏ కారణం చేత రామచంద్రమూర్తికి ఉపదేశం చేయవలసి వచ్చింది, ఆ ఉపదేశం చేసినటువంటి సందర్భం ఎటువంటిది, శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షికి ఉన్నటువంటి పరమ ప్రశస్తమైనటువంటి అనుబంధం ఎటువంటిది, ఏ కారణం చేత అగస్త్య మహర్షి రామాయణంలో అత్యంత కీలకమైన భూమికని పోషించారు అని మనం చెప్తుంటాము. ఆ ఆదిత్య హృదయము అనబడేటటువంటి స్తోత్రాన్ని ప్రారంభం చేసిన దగ్గర నుంచి మొట్టమొదటే దాని యొక్క ఫలాన్ని చెప్పి తదనంతరం నామాలుగా ఆ స్వామి యొక్క పరబ్రహ్మ తత్వాన్ని అగస్త్య మహర్షి ఆవిష్కరిస్తున్నటువంటి తీరు. నిన్నటి రోజు ప్రవచనం దగ్గరికి వచ్చేసరికి ఏషా అన్న శబ్దాన్ని ప్రయోగిస్తూ ప్రత్యక్షంగా సూర్యబింబాన్ని చూపిస్తూ రామచంద్రమూర్తితో ఆ సూర్య వైభవాన్ని, ఆదిత్య వైభవాన్ని అగస్త్య మహర్షి ప్రస్తుతి చేస్తున్నటువంటి విశేషాన్ని వివరిస్తున్నటువంటి ఘట్టంలో ఉన్నాను. నిన్న మీతో నేను ప్రవచనాన్ని పూర్తి చేసేసరికి పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అన్న దగ్గర పూర్తి చేసి సర్వదేవాత్మకో ఈషా ఈ సూర్యబింబము సర్వదేవాత్మకము అన్న విషయాన్ని అగస్త్య మహర్షి చెప్పిన దగ్గర పూర్తి చేసి ఉన్నాను. తేజస్వి అంటారు. ఆ సూర్యుని యొక్క వైభవాన్ని చెప్తూ ఆయన అపారమైనటువంటి తేజస్సు కలిగిన వాడు. తేజస్సు అన్న మాటకు అర్థం విశేషమైనటువంటి కాంతి కలిగిన వాడు, ప్రభావమును కలిగిన వాడు అని ఒక అర్థం. కానీ కొంచెం లోతుగా పరిశీలన చేసినప్పుడు తేజస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలముగా లోకములనన్నిటినీ కూడా ఆచ్ఛాదించగలిగినటువంటి బాహ్యమైన కాంతి ఒక్కటే కాదు, అందులో ఆంతరముగా విశేషమైనటువంటి వైభవమును పొంది ఉండి ఆయనను ఆక్రమించగలిగిన వాడు, ఎదిరించగలిగిన వాడు, నిలుచుండేటట్టుగా చేయగలిగినటువంటి వాడు లోకమునందు వేరొకడు లేడు. ఆయన యొక్క తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి వాడు కానీ, ఆయన తేజస్సుని అతిక్రమించగలిగిన వాడు కానీ వేరొకడు ఉండడు. అంతటి గొప్ప తేజస్సు కలిగిన వాడు కనుక తేజస్వి అని కీర్తింపబడ్డాడు. ఇందులో కాంతి సంబంధం ప్రధానమైనప్పటికీ కాంతి ఇచ్చేటటువంటి వాటిలో కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రధానంగా పోలిక చెప్పవలసి వచ్చినప్పుడు ఒక దీపాన్ని తీసుకోండి. ఒక దీపం వెలిగిస్తే దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? అది కాంతి చిమ్ముతుంది. ఆ కాంతిలో ఇప్పటి వరకు ఏ వస్తువు స్పష్టంగా ఎరుకలోనికి రాలేదో ఆ వస్తువు ఎరుకలోనికి వస్తుంది. ఇది ఈ వస్తువు అని తెలుస్తుంది. కానీ దీపం ఏమిటి అన్నది చెప్పడానికి వేరొక దీపం అవసరం అవుతుందా? అవసరం అవదు. దీపము యొక్క కాంతిలో మిగిలిన వస్తువులు తెలుస్తాయి. కానీ ఇది దీపం అండి అని చెప్పి కనుక్కోవడానికి మళ్ళీ ఇంకో దీపం పెట్టి దీపాన్ని కనుక్కుంటారా? కనుక్కోరు. దీపము యొక్క వెలుతురే మిగిలిన వస్తువుల యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కారణమవుతుంది. ఆ విషయంలో దీపము సూర్యుడు ఒక్కలాంటి వారే. దీపం ఎలా పనిచేస్తుందో సూర్యుడు అలాగే పనిచేస్తాడు. కానీ దీపము యొక్క తేజస్సు అంటే నేను ఆయన కన్నా తేజస్సు కలిగినది ఉండదు అన్న విషయాన్ని ఆవిష్కరించడానికి మనకి చేస్తున్నమాట. ఒక దీపము యొక్క కాంతికి పరిమితి ఉంది. సిద్ధాంతరీత్యా, స్వభావరీత్యా, స్వరూపరీత్యా అటువంటి కాంతి కలిగినది అని ఆవిష్కరించినప్పటికీ దీపము యొక్క కాంతి ఒక చోట మాత్రమే పనిచేస్తుంది. నేను చీకట్లో ఓ గదిలో దీపం పెట్టాను అనుకోండి, ఆ గది ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ మిగిలిన గదులలో చీకటి అలాగే ఉంటుంది. లేదా ఒక చోట దీపం వెలిగించాం అనుకోండి, అక్కడ వెలుతురుగా ఉంటుంది, మిగిలిన చోట్ల చీకటిగానే ఉంటుంది. అంటే చీకటి ఈ వెలుగు చేత ఆక్రమింపబడలేదు, లేదా ఆ చీకటి ఈ వెలుగు చేత పూర్తిగా తోయబడలేదు, అది తొలగలేదు. కొంత చీకటి మాత్రమే తొలుగుతుంది. కానీ సూర్యబింబం ఉదయించింది అనుకోండి, ఇంకసలు చీకటి ఉంది అన్న మాట కుదురుతుందా? సూర్యుడు ఉదయించాడు అంటే చీకటి వెళ్ళిపోయింది కాదు, అసలు సూర్యుడు ఉన్నాడు, చీకటి లేదు.
సూర్యుడున్నాడు అన్న మాట ఎప్పుడైతే వాడామో చీకటి ఉన్నది అన్న మాట వాడడానికి అవకాశం లేనే లేదు. సూర్యుడికి తెలియనిది ఏమిటంటే చీకటి. ఎందుకంటే ఆయన ఉండగా చీకటి ఉండడానికి అవకాశం లేదు. చీకటి ఉన్నది, ఆయన లేకపోతేనే చీకటి వస్తుంది తప్ప ఆయన ఉండగా చీకటి ఉండడం అన్న మాట లేనే లేదు. కానీ దీపానికి తానుండగా చీకటి ఉంటుంది, దీపానికి చీకటి తెలుస్తుంది. ఎందుకంటే తానున్న చోట వెలుతురు ఉంటుంది, తన కాంతి ప్రసరించని చోట చీకటి ఉంటుంది. సూర్యబింబం ఉదయిస్తే ఆ దీపం ప్రారంభమైతే ఇక లోకంలో చీకటి మిగలడం అనేటటువంటి మాట ఉండదు. ఆయన యొక్క తేజస్సుని నిలువరించి నిలబడగలిగినటువంటి చీకటి లోకంలో ఉండదు. అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు మయూర కవి ఈ తేజస్ శబ్దాన్ని అన్వయం చేస్తూ కొన్ని అద్భుతమైనటువంటి భావములను ఆవిష్కరించాడే. సూర్యబింబం ఉదయించినప్పుడు ఉండేటటువంటి కాంతి ఎంత గొప్పగా ఉంటుందంటేట దాన్ని ఆయన చటుక్కుని మనసు పట్టుకోగలిగిన ఊహ ఒకటి చేశాడు. సూర్యుడు పద్మశాలి. పద్మశాలి అంటే పద్మంతో అనుబంధం ఉన్నవాడు, పద్మాన్ని పట్టుకున్నవాడు, పద్మం విచ్చుకునేటట్టు చెయ్యగలిగినవాడు. లోకంలో పద్మశాలి అంటే సాలెవాడు, ఆయన బట్టలు నేస్తాడు. సూర్యుడు పద్మశాలి ఎందుచేత అంటే ఆయనకి పద్మంతో సంబంధం ఉంది. లోకంలో సాధారణంగా పద్మశాలి అంటే బట్టలు నేసేవాడు అని అర్థం. సూర్యుడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుందంటేట బట్ట బిగుతుగా కట్టుకోకుండా వదులుగా కట్టుకున్న వ్యక్తి సభామధ్యంలోకి వచ్చిన తర్వాత చటుక్కన బట్ట జారిపోయింది అనుకోండి, ఆయన ఎంత లజ్జ చెందుతాడో అలా సూర్యబింబం రాగానే లోకం కప్పుకున్న చీకటి అన్న వస్త్రం చటుక్కన జారిపోతుంది. చీకటి అన్న వస్త్రం కప్పేస్తుంది లోకం. కప్పేసుకుని ఇప్పుడు మనం ఎవరు చూస్తారు? చీకటి అన్న బట్ట కప్పేసుకున్నాగా ఇక మనం ఎవరికి కనపడం అని హాయిగా సంతోషంగా లోకము చీకటి అన్న బట్ట కప్పుకుని ఉహూ ఎనిబడక లోక మృవీనాథ అన్నట్టు హాయిగా చీకటి అన్న దుప్పట్లో దూరి పడుతుంది. ఆయన వచ్చాడు, చటుక్కుని బట్ట జారిపోయింది. ఆయన వస్తే మరి చీకటి ఉండదుగా, ఇంత బట్ట జారిపోయింది. ఇప్పుడు ఒకడు కాదు సిగ్గుపడవలసిన వాడు, లోకమంతా సిగ్గుపడుతుంది. లోకమంతా సిగ్గుపడితే అందరికీ సిగ్గు కలిగేటట్టుగా ప్రవర్తిస్తూ ఆయన వస్తే ఆయన జగన్నాథుడు ఎలా అవుతాడు? అందుకున్నప్పుడు ఆయన పద్మశాలి వెంటనే మీ అందరికీ నేను బట్ట కప్పుతున్నాను బెంగ పెట్టుకోకండి అని అప్పటికప్పుడు దారాలతో బట్ట అల్లేటవి కిరణములు, తన కిరణములన్న కాంతుల చేత బట్ట కప్పి లోకాన్ని ఆచ్ఛాదించండి, ఆచ్ఛాదించి మీరు సంతోషంగా ఉండండి అన్నాడు. తప్ప ఆయన మానమర్యాదలు తీసేవాడు కాదు. ఆయన తేజస్సు అంత వైభవంగా ఉంటుంది అంటే ఆయన రావణం అంటూ జరిగితే చీకటి జారిపోవలసిందే, ఇక నిలబడలేదు అని చెప్పడానికి అంత అద్భుతమైనటువంటి భావాన్ని ఆవిష్కరించాడు. అందులో ఒక విశేషమేమి అంటే సూర్య భగవానుడి యొక్క తేజస్సు కేవలము కాంతి ప్రసరణం ఒక్కటే చెయ్యగలిగినది కాదు. అందుకే మనకి ఇప్పటికీ లోకంలో ఒక సంప్రదాయం ఉంది, దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా పూజ చేస్తాం, దీపలక్ష్మి అని పిలుస్తారు. అందుకే దీపం వెలిగించారనుకోండి, దాని యొక్క మట్టు మీద కొద్దిగా పసుపో కుంకమో పువ్వో అక్షతో సమర్పిస్తారు. అది పసుపు కుంకమో పువ్వో అక్షతో సమర్పించకుండా తలకట్టున పెట్టేటువంటి దీపం అమంగళకరమైనటువంటి దీపం. అది ఎప్పుడు పెడతారో నేను ఇంత పవిత్రమైన సభలో మీకు చెప్పక్కర్లేదు. మిగిలిన సమయాల్లో సంధ్యాకాలంలో వెలిగించండి, ప్రాతకాలంలో వెలిగించండి, లేదా ఏ వ్రతాదులను అనుష్ఠిస్తున్నప్పుడు ఏ మధ్యాహ్న కాలమునందు వెలిగించనివ్వండి. ఆ వెలిగించినటువంటి దీపం యొక్క మట్టు మీద కొద్దిగా మంగళ ద్రవ్యాన్ని సమర్పణం చేస్తారు. ఎందుచేత అంటే ఆ దీపము లక్ష్మీ స్వరూపం. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో సంప్రదాయం ఉంది, అమ్మవారిని పూజ చేయవలసి వస్తే సామూహిక పూజల్లో వాళ్ళు మనలా అమ్మవారి ప్రతిమకి ఆరాధన చెయ్యరు. స్త్రీలు సువాసినులు అందరూ కూర్చుని దీపాన్ని వెలిగిస్తారు ఎదురుగుండా, దీపానికి షోడశోపచారాలు చేసి పూజ చేస్తారు. అది అంగీకృతమైన విషయం. ఎందుచేత అంటే దీపమే లక్ష్మీ స్వరూపం. లక్ష్మి అంటే వెలుగు, లక్ష్మి అంటే కాంతి, ఆ కాంతి దీపం. అందుకే దీపమే లక్ష్మిగా భావింపబడి దీపలక్ష్మి అనబడుతుంది. అందుకే లక్ష్మీదేవి తొలగిపోవాలని ఎవరు కోరుకుంటారు లోకంలో? ఎవరు కోరుకోరు. అందుకే దీపాన్ని నిధనం చేయడం
ఈ జాతి అంగీకరించదు. ప్రయత్నపూర్వకంగా దీపాన్ని ఎవ్వరూ నిధనం చెయ్యరు. ఒకవేళ దీపం నిధనమైపోయింది అనుకోండి, ఆరిపోయింది అన్న అమంగళకరమైనటువంటి శబ్దాన్ని కూడా ప్రయోగించారు. అది కొండెక్కిపోయింది అంటారు. అటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపము కాంతినిస్తుంది, లక్ష్మినిస్తుంది అని దీపాన్ని లక్ష్మిగా అన్వయం చేసి నమస్కారం చేసి లక్ష్మీ కటాక్షానికి పాత్రులం అవడానికి ప్రయత్నిస్తాం. కానీ అదే సూర్యుడనేటటువంటి బింబం వెలిగిందనుకోండి, ఆ దీపం వెలిగిందనుకోండి, అది ప్రత్యక్షంగా అందరికీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే మొట్టమొదట అలక్ష్మి తొలగిపోవడం, లక్ష్మి రావడానికి ప్రధానం. అలక్ష్మి అన్న మాట ఎందులో నిబిడీకృతమై ఉంటుంది అంటే భయమునందు ఉంటుంది. భయం ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో ఎన్ని ఉండనివ్వండి, వాడి చిత్తమునందు శాంతి మాత్రం ఉండదు. శాంతి లేనివాడు ఎన్ని పొంది ఉన్నా ఏదీ పొందనివాడే. అందుకే అన్ని రసములలోకి ప్రధానమేది అంటే శాంతరసమే. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాగల నయన అంటారు త్యాగరాజస్వామి. ఆ శాంతరసం అంత గొప్పది. అటువంటి శాంతి ఉండాలి. మహాభారతంలో మాట అంటారు, పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఎట్టులుండు అంటారు. ఎవరి మీదో పగబెట్టుకున్నాం అనుకోండి, లేదా వాడు మన మీద పగబెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఒక పాము తిరుగుతున్న ఇంట్లో నివాసం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు పాము ఎక్కడా కనపట్టలేదు, కానీ ఇంట్లో ఉంది ఎక్కడో. అది గూట్లోనో దూరింది, ఏ కలుగులోనో దూరింది, లేకపోతే పీట కిందో ఉంది, ఏ చాపల చుట్ట వెనకో దాక్కుంది. మనం కూర్చుని భోజనం చేస్తున్నాం, ప్రశాంతంగా హాయిగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయగలడా? భోజనం చేయగలడా? ఓ చాపేసుకుని నేల మీద పడుకోగలడా? ఇంట్లో పాము ఉంది, ఏమో ఎప్పుడు వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో. పాము ఉన్న ఇల్లు అని తెలిస్తే ప్రశాంతత ఉండదు. ఎవరితోనన్నా పగ పెంచుకున్న వాడికి ప్రశాంతత. అందుకే జీవితంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణంగా చెప్పబడేది ఏది అంటే ఎవ్వరి మీద పగ పెంచుకోవద్దు. పగ మనిషికి శాంతినివ్వదు. పగ స్థానంలో ప్రేమ శాంతినిస్తుంది. పగ అవతల వారిని మారుస్తుందని నమ్మకం లేదు. ప్రేమ అవతల వారిలో శాశ్వతమైనటువంటి మార్పు తీసుకొస్తుంది. అందుకే పగ స్థానంలో ప్రేమని పెంచుకోమని చెప్తారు. కాబట్టి భయము అనేటటువంటి మాట ఏది ఉన్నదో అది అలక్ష్యం. భయములకు పర్యాయ పదం ఏది అంటే చీకటి. చీకటి ఉందనుకోండి, భయం ఉన్నట్టే. అంతవరకు వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవ్వరూ కనపట్టలేదు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్క మనిషి లేదండి, ఎలా పెడతానని అందరూ ఎవరు హాయిగా నడిచి వెళ్ళిపోతారు. ఎందుకంటే పగటి కాలం, చిన్న సందు, కటిక చీకటిగా ఉంది. బయటికి వెళ్ళడానికి బాబోయ్ చాలా చీకటిగా ఉందండి అంటాడు. చీకటిగా ఉందండి బాబోయ్ అన్నాడంటే ఏది ఏదో తెలియదు కాబట్టి భయం. చీకటి భయానికి సంకేతం. సూర్యుడు వచ్చాడు, ఇక చీకటి ఉందన్న మాట లేదు. అంటే సూర్యుడు ఏది పోగొడుతున్నాడు? భయాన్ని పోగొడుతున్నాడు. త్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం అంటారు శంకరాచార్యులు. ఈ భయాన్ని పోగొట్టేస్తే మనిషి శాంతి పొందినట్టే. ఆలోచన కలుగుతుంది, తన సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోగలడు. ఎవడు భయమునకు వశుడైపోతాడో వాడి మనస్సు కూడా పనిచేయదు. అందుకే శ్రీరామాయణంలో పర్వతములన్నిటికీ కూడా రెక్కలను ఇంద్రుడు తన వజ్రాయుధం చేత నరికేసినప్పుడు ఎగరగలిగిన శక్తి ఉండి కూడా మైనాకుడు ఎగరలేకపోయాడు. కారణం ఏమి అంటే రెక్కలున్నా భయానికి లోనైపోయాడు. రెక్కలుండి ఎగరగలిగిన వాడిని వాయుదేవుడు ఎత్తి తెచ్చి సముద్రంలో పడేశాడు. భయం మనిషిని ఆలోచించనివ్వదు. ముందు చెమట పట్టేసి ఏ ఆలోచన రాకుండా వణికిపోతాడు. అందుకే నిజానికి భయము మృత్యువునకు పర్యాయపదం. ఇంగ్లీష్లో మాట చెప్తుంటారు, ఏ కవర్డ్ డైస్ మెనీ ఎ టైమ్స్ బట్ ఎ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్. పిరికివాడు క్షణక్షణం చచ్చిపోతాడు, ధైర్యశాలి ఒక్కసారి చచ్చిపోతాడు. మనకి మృత్యుగారు కుఠారిక అని అమ్మవారికి నామం. ఆవిడ మృత్యు అనేటటువంటి దారువుకి గండ్రగొడ్డల్లాంటి. చూడండి, లోకంలో ప్రతి చిన్న విషయానికి అబ్బా చచ్చిపోయానండి అంటే, గాలి తగలటం లేదనుకోండి, అబ్బా చచ్చిపోయానండి గాలి తగలటం లేదు. అనుకున్న సమయానికి ఏదో వస్తువు దొరకలేదనుకోండి, చచ్చిపోయానండి ఎలాగంటే.
ఈ చచ్చిపోయానండి అనేటటువంటి నిరాశ, నిస్పృహ, భయము, ఖేదము, వీటికి ఆవిడ కుఠారము వంటిది, గొడ్డలి వంటిది. సూర్యుడు ప్రత్యక్షంగా మహోపకారం చేస్తాడు. చీకటి పడితే వస్తువు విషయం తెలియకే భయం అనుకోకండి. ఏదో దూరంగా ఓ మంచి గది ఉందనుకోండి, అందులో ఒక్కడు ఉండడానికి భయపడతాడు. ఎందుకంటే రాత్రి ఏదో నీడ కనపడింది అనుకోండి, అంతా మీద భయం. అమ్మో ఎవరో తిరుగుతున్నారేమో, ఒకవేళ వాడికి కావలసిన వాడే తిరుగుతున్నాడు అక్కడ, కానీ వీడికి భయం. నీడ పడుతోంది తప్ప మనిషి ఎవరో తెలియదు, అందుకు భయం. చీకటి పడిందంటే ఎక్కడైనా చప్పుడైతే భయం, అన్నిటికీ భయమే. ఆ భయం పోవాలంటే చీకటి పోవాలి. ఆ చీకటిని పోగొట్టగలిగిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. సూర్యోదయం అయింది, ఇక చీకటి లేదు. చీకటి లేదు, భయం లేదు. బుద్ధి ప్రచోదనమైంది. కాబట్టి ఇప్పుడు ఆయన తన తేజస్సు చేత ఒక మహోపకారాన్ని చేస్తున్నాడు. ఎవరికి? ఏదో దీపం పెట్టుకున్న ఒక ఇంట్లో ఒక గదిలో ఉన్నవాడికి కాదు, సమస్త లోకాలకి, ఇంతమందికి. అది కూడా యోగ్యతాయోగ్యతల విచారణ ఏం లేదు. వీడు దుర్మార్గుడండి, వీడికెందుకు నేను వెలితిరివ్వాలి, వీడికెందుకు శాంతినివ్వాలి, వీడికెందుకు భయం పోగొట్టాలనేటటువంటి సిద్ధాంతం లేదు. యోగ్యతాయోగ్యతలను విచారణ చెయ్యకుండా సమస్త లోకవాసులందరికీ కూడా భయాన్ని తీరుస్తున్నాడు. కాబట్టి భయాన్ని తీర్చగలిగినటువంటి తేజస్సు తప్ప నువ్వు ఇన్నాళ్ళ నుంచి భయం పోగొడుతున్నావు, నిన్ను భయపెడతావు అనేవాడు మాత్రం లోకంలో లేడు. అందుకే ఆ తేజస్సుని ఆక్రమించగలిగిన తేజస్సు లోకంలో లేదు. ఆయన తేజస్సే అన్నిటినీ ఆక్రమిస్తుంది. అందుకని తేజస్వి. అంతేకాదు, లక్ష్మిని మనకి అందిస్తాడు. లక్ష్మీ కటాక్షాన్ని కల్పిస్తాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తేలిగ్గా పట్టుకుంటారు. మీకు ఎవరో వ్యక్తిని చూడాలని ఎప్పటి నుంచో కోరిక, మీరు వెళ్ళారనుకోండి. ఒకవేళ ఆయన ఉన్నటువంటి ఇంటికి కింద ఓ రక్షకభటుడు ఉన్నాడు. మీరెవరు? మిమ్మల్ని రమ్మని చెప్పారు ఆయన, మీకు టైం ఇచ్చారా, కలుస్తానన్నారా అంటే లేదండి ఆయన్ని చూడటానికి వచ్చాం. అలా ఎవరిని కలవరండి. ఒకవేళ మీరు ముందు అడిగితే మీకు ఆయన ఏమైనా సమయం ఇస్తే కలుస్తారు, లేకపోతే అలా కలవరు. ఇప్పుడు మీరు నిరాశ నిస్పృహలకి లోనయ్యారు. అయ్యో ఒక్కసారి ఆయన్ని దగ్గరగా చూద్దాం అనుకున్నామే, ఒక్కసారి మాట్లాడదాం అనుకున్నామే, కానీ లోపలికి పంపించాలంటున్నారే, తలుపులు వేసేసి ఉన్నాయి, వెళ్ళి తలుపు కొట్టిపోని పిలిచి అడుగుదామంటే కుదరదు కదా అని నిస్పృహకి లోనయ్యారు. ఈలోగా అటుగా ఎవరో వచ్చారు. ఏమమ్మా ఎందుకు ఇలా వచ్చారు అడిగారు. అయ్యా ఇందులో ఫలానా వారు ఉన్నారు కదా, వారిని ఒక్కసారి కలవాలనుకుంటున్నామండి. ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నారా? దేనికి? ఏం ప్రయోజనం లేదు, ఒక్కసారి ఆయన్ని దగ్గర నుంచి చూసా నమస్కారం పెడదామని. అలాగా, నాతో రా అన్నారు. అని ఆయన ముందు నడుస్తుంటే మీరు వెనక నడుస్తున్నారు. ఇప్పుడు రక్షక భటుడు ఏమనలేదు. ఎందుకనంటే ఆయనకి ఈయన చాలా ఆంతరంగికుడు, బాగా పరిచయం ఉన్నవాడు. అందుకని ఆయనతో వెళ్ళారు. ఆయన వెళ్ళి ఏదో గంట కొట్టాడు. ఆ వచ్చిన ఆయన తలుపులు తీశారు. తలుపులు తీశారు అంటే ఆయన లోపలికి ఆహ్వానించడమో, ఆయన బయటికి రావడమో, మొత్తం మీద మీ ప్రయోజనం అయిపోయిందా లేదా, సిద్ధించేసిందా లేదా, చూసేశారా లేదా, చూసేయగానే కోరిక తీరిందా లేదా. కటాక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే కడగంటి చూపు. ఏం చేస్తాడు? తలుపు తీసి కనీసం తనకి కావలసిన వాడితో మాట్లాడుతున్న మీరెవరు అన్నట్టుగా ఇలా అయినా చూస్తారా? ఇలా చూసిన చూపేదంతో అది గొప్ప కాదు, సామాన్యం. నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, చూడాలి కాబట్టి చూస్తాను, కానీ సభలో ఎవరున్నారో నా దృష్టిలో పెడుతున్నా వెళ్ళదు. కానీ నాకు చాలా ప్రియమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇక్కడ ఆ పక్కన, వాళ్ళని నేను ఇలా చూసుకుంటూ ఉంటాను. ఇలా చూసుకుంటున్నానంటే ఇది పొట్టి చూపు, కంటి చివరి నుంచి చూసుకుంటూ ఉంటారు. ఏదో ముఖ్యమైన వస్తువు ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఆఖరణ మర్చిపోయి వెళ్ళిపోతానేమో అని అప్పుడప్పుడు ఇలా చూసుకుంటున్నాను అనుకోండి, దాన్ని కటాక్షం అంటారు. కటాక్షము గొప్పది. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు అసలు తనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఇలా చూశాడు, వీరెవరు అన్నట్టుగా, అదే చాలు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. తలుపులు తీయించగలిగిన వాడెవరు? బాగా దగ్గర వాడు. ఆ తలుపులు తీస్తే కోరిక తీరిపోయిందంటే, లక్ష్మీదేవి ఉన్న ఇంటి తలుపులు తీస్తే లక్ష్మీ కటాక్షం వచ్చేసినట్టేనా? ఆవిడ అనుగ్రహం దొరికేసినట్టేనా? ఆవిడ చల్లని చూపు మన మీద పడినట్టేనా? లక్ష్మి అంటే లోకుల చేత చూడబడినది, లోకమును చూచున్నది అని అర్థాలు. ఆవిడ చూపు ఒక్కసారి పడింది అనుకోండి, అంటే ఎక్కడ లేని మహదైశ్వర్యం కురిసేస్తుంది. స్త్రీలు రక్త కోసం చేస్తూ పరాకుల భట్టలు అంటారు,
యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాంబర విదురసి యత్పాద చిహ్నైతరంతి భోగోపోద్ఘాత కైళీచుడికిత భగవత్వైశ్యరూప్యానుభావ సానశ్రీ అస్మృణీతాం అమృతలహరి ధీలంగనీయై అపాంగై అంటారు. ఆమె కుమారుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రి చేత్తో పట్టుకుని అన్నీ రాసి ఐశ్వర్యము అన్నది రాయవలసి వచ్చేటప్పటికి అమ్మ వంక చూస్తాట ఆ సింహాసనంలో కూర్చుంది. అమ్మా ఎంత రాయను అంటే, ఆ పుర్రె గత జన్మలో ఎవరు అంటుంది ఆవిడ. అంటే అమ్మ ఈ పుర్రె గత జన్మలో ఫలానా పేరున్నదమ్మా. ఓ ఆడా ఎంత చేశాడరా సమాజం కోసం, ఎంత త్యాగమూర్తి అని ఓ అంటుంది. ఇలా కనుబొమలెత్తుతుంది. మహదైశ్వర్యం, ఆయన ఇంటి ముందు ఏనుగులు ఘేంకరిస్తూ నిలబడతాయని రాస్తాయి. వాడా అని ఆవిడ ఇలా అందనుకోండి, దరిద్రుడు అని రాస్తాడు. యద్భ్రూభంగా ప్రమాణం, ఆవిడ కనుబొమ యొక్క కదలిక చేత ఐశ్వర్యము నిర్ణయింపబడుతుంది. అటువంటి తల్లి యొక్క కటాక్షం పడిందనుకోండి, ఇంకంతకన్నా లక్ష్మీ కటాక్షం ఏమిటి? విశేషానుగ్రహం. అది కలగాలంటే ఆవిడ ఉన్న ఇంటి తలుపు తీయించేవాడు ఉండాలి. ఎక్కడుంటుంది ఆవిడ? ఏ ఇంట్లో ఉంటుంది? ఎలా వెళ్ళడం ఆ ఇంటికి? పోని దారి చెప్పేవాడు ఉన్నాడా? తీసుకెళ్ళాడు. తలుపు తీయించేవాడు ఉన్నాడా? ఓ సామాన్యుణ్ణి కలుసుకోవడమే కష్టమైతే లక్ష్మీదేవి ఉన్న ఇంటి తలుపులు తీయించేవాడు ఎవడు మన కోసం? తీయించి ఆవిడ చూపు మన మీద పడేటట్టు చేయగలిగిన వాడెవడు? అంటే ఆవిడ ఎక్కడుంటుందో మీరు తెల్లవారి లేస్తే అస్తమానం లక్ష్మీ అష్టోత్తరంలో శ్రీ సూక్తంలో చదువుతున్నారు కదా. ఆవిడ పద్మాలయ, పద్మాసనే పద్మముఖి, పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. ఆవిడ అంతా పద్మ సంబంధంగా ఉంటుంది. పద్మంలో కూర్చుని ఉంటుంది ఆవిడ. కానీ తలుపులు వేసేసి ఉన్నాయి. ఎందుకని? పద్మాలు ఇలా ముడుచుకుని ఉంటాయి, ఇలా రేకులు ఇలా మూసేసుకుని ఉంటాయి. లోపల ఆవిడ కూర్చుంది. తలుపులు వేసేసి లోపల కూర్చున్నటువంటి ఒక వ్యక్తిలా ఆవిడ మనని, మనం ఆవిడ్ని చూడాలి. ఆవిడ కోసం మనం చూస్తున్నాం, ఆవిడే మనని చూడాలి. తలుపులు తీయించేవాడు ఉండాలి. పద్మం యొక్క రేకులు విచ్చుకున్నాయా ఆవిడ మనని చూసింది. ఇప్పుడు పద్మం యొక్క తలుపులు తీయించేవాడు ఎవరు? ఒక్క సూర్యనారాయణ. ఆయన కిరణంగాని పడ్డా ఆ తలుపులు విచ్చుకున్నాయి. విచ్చుకున్నాయా ఆవిడ చూసింది. ఆవిడ చూసిందా మన జాతకం మారిపోయింది. ఆయన తేజస్సు మనకి లక్ష్మీకారం. ఇలాంటి తేజస్సు ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడా? అలా లక్ష్మీ కటాక్షాన్ని కురిపించగలిగినటువంటి తేజస్సు ఉన్నవాడు లోకల్లో ఉన్నాడా? సూర్యుడికి ప్రత్యామ్నాయంగా మీరు వేరొక కిరణాలు పట్టుకెళ్ళి ఆ పద్మం యొక్క మొగ్గ మీద వేశారనుకోండి, ఏదో దీపం పట్టుకెళ్ళి కిరణాలు ప్రసరింపజేశారనుకోండి, అదేం విచ్చుకోదు. దానికి ఒక్క సూర్యకిరణం తగిలితేనే విచ్చుకుంటుంది. విచ్చుకుందా? పద్మంలో తల్లి కూర్చుంది. ఇలా విచ్చుకుంది అంటే తలుపులు తీసింది. తలుపులు తీసిందా? అక్కడే ఉన్నవాడిని ఇలా సంతోషంతో చూస్తుంది. మీరు ఇలా పక్కకున్నారా? ఇలా చూస్తుంది. ఇటున్నారా? ఇలా చూస్తుంది. ఎటున్నా చూస్తుంది. ఆవిడ చూపు పడింది. అలక్ష్మి పోయింది, భయం. లక్ష్మి వచ్చింది. అలక్ష్మీర్మేనస్యతాం త్వాం వృణే. ఆవిడ యొక్క ఏ అలక్ష్మి యొక్క దృష్టి మన నుండి తొలగిపోవాలో ఆ అలక్ష్మి తొలగిపోయింది భయ రూపంలో, చీకటి రూపంలో. ఏ లక్ష్మీ కటాక్షం మనకి కలగాలో ఆ లక్ష్మీ కటాక్షం కలిగింది. ఇలా వేరొక కాంతి చెయ్యగలదా? ఒక్క సూర్యకాంతి చెయ్యగలదు. చెయ్యగలిగినప్పుడు అటువంటి కాంతికి ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సుని కాదని నిలబడగలిగిన తేజస్సు ఇంకొకటి లోకంలో ఉందా? లేదు. అందుకే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం అంత విశేషంగా చెప్పబడింది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అసలు పద్మం యొక్క మొగ్గ చేత్తో పట్టుకుని మీరు ఇలా సూర్యబింబానికి ఒకసారి చూపించి ఆ కాడ ఇలా అన్నారనుకోండి, టక్కున విచ్చుకుంటుంది. మీరు ఎప్పుడైనా అలా చేయడం కానీ అలాంటిది అనుభవంలోకి తెచ్చుకోవడం కానీ చేశారో లేదో నాకు తెలియదు. మేము మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్సవాలు చేసేటప్పుడు తెల్లవారుజామున వచ్చినటువంటి ఆ పద్మాల మొగ్గలు పువ్వులు చేతులు చేస్తే సూర్యోదయం అవగానే ఇలా చూపించి ఆ కాడ ఇలా ఇలా అంటే చాలు టక్కున విచ్చుకుంటుంది. ఆ కిరణ ప్రసారానికి విచ్చుకుంటుంది. విచ్చుకోగానే లక్ష్మీదేవి ఇలా చూస్తుంది. మరి పద్మంలో ఉంటుందన్న తర్వాత చూడద్దు తలుపులు తీసి. కాబట్టి ఎంత గొప్ప తేజస్సు ఇప్పుడు ఆ తేజస్సు. అందుకని తేజస్వి
ఆ కాంతి సామాన్యమైన కాంతి కాదు సుమా, అది పరమాద్భుతమైన కాంతి అని చెప్పడానికి మహర్షి పొంగిపోయి తాను ఆనందపడిపోతూ రామచంద్రమూర్తికి చూపిస్తూ, ఏష ఈ బింబం ఉందే ఇది లక్ష్మీకారకం రామ, ఈ బింబం దరిద్రాన్ని తరివేస్తుంది రామ, భయాన్ని పోగొడుతుంది రామ, నీకింక భయం లేదు. చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం ఎందుకు పెట్టుకుంటావు? నీకు విజయము, నీకు యశస్సు, ఇవన్నీ లక్ష్మి, ఇవి కావాలా? ఇంకో బింబానికి నమస్కారం చేయి, ఉత్తర క్షణంలో అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అంతే, ఆ లక్ష్మి అనుగ్రహాన్ని నీ ఎందుకు ప్రవేశపెడతాడు. కీర్తివంతుడు అవుతావు, రావణ సంహారం చేశావనేటటువంటి కీర్తి మూట కట్టుకుంటావు. ఏది ఒక్క నమస్కారం చెయ్యి. అందుకని ఆ పరవశంతో ఏష అని చూపిస్తూ చెప్తున్నాడు. అంతేకాదు, అమ్మో ఎంత అనుభవించాడో మహానుభావుడు మయూర కవి ఆ భావన ఆవిష్కరించడంలో. గో అంటే కిరణము అని ఒక అర్థం. కిరణములు కాంతి తేజస్సు ఎవరూ అతిక్రమించలేనిది సూర్యుడిది. గో అంటే ఆవు అని ఒక అర్థం. గోవు ఎంత శక్తివంతమో, ఎంత పరదేవతా స్వరూపమో, అందరూ దేవతలు గోవు శరీరంలో ఎలా ఉంటారో అలా సూర్యుని యొక్క కిరణములు కూడా అంత తేజోవర్ధకములు, అంతటి తేజపుంజం. సాధారణంగా ఆవులు ఏం చేస్తాయి? పొద్దున్నే వాటి పాలు పితికి విడిచిపెట్టేస్తాయి. విడిచిపెట్టేస్తే ఆ గోవులు ఏం చేస్తాయి? బయలుదేరి పచ్చగడ్డి ఉన్నటువంటి పొలాలకి వెళ్ళిపోతాయి. సూర్యుని యొక్క కిరణములు ఏం చేస్తాయి? ఆయన తేజస్సు ఏం చేస్తుంది? పొద్దున్నే బాలభానుడి యొక్క కిరణములు ప్రారంభమవుతాయి. అవి ఏం చేస్తాయి? ఎక్కడ పడ్డాయో అక్కడే ఉండిపోవు. అవి కూడా బీడికెళ్ళిపోయినట్టుగా అవి కూడా అలా విస్తరించి అన్ని చోట్లకి సర్దుకుంటాయి. లోకమంతటా కాంతి ప్రసరిస్తుంది. ఆ గోవులు ఏం చేస్తాయి? సాయంకాలం వచ్చి పాలిస్తాయి. ఈ గోవులు ఏం చేస్తాయి? మనందరికీ కూడా ఆయుర్వర్ధనమైనటువంటి శక్తినిస్తాయి. గోవు పాలు తాగాడనుకోండి, అది ఏ ఆశ్రమం అన్న దానితో సంబంధం లేదు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, పసిపిల్లవాడు ఎవరైనా ఆవు పాలు తాగుతారు. అది సమీకృత ఆహారం. ఆవు పాలు ఇక్కడ ఆహారం. ఆవు పాలతో అభిషేకం ఊర్ధ్వలోక ప్రాప్తికి సోపానం. ఈ సూర్య కిరణములకు కూడా గో శబ్దం అన్వయం అయినప్పుడు అవి కూడా గోవులే. అవి ఏం చేస్తాయి? ఆ సూర్యుని యొక్క తేజస్సుని ఉపాసన చేసిన వాడు ఎవరుంటాడో, మనసులో ఆ సూర్యబింబాన్ని, కాంతిని స్మరించి ఆదిత్య హృదయం చదివి ఉపాసన చేసేటటువంటి వాడికి ఇహమునందు సమీకృత ఆహారము, ఆవు పాలు ఎలా ఆయుర్వర్ధనమై బలాన్నిచ్చి కాపాడుతున్నాయో, అలా సమస్త ఐశ్వర్యాన్ని ఇచ్చి గోసేవ ఎలా మోక్షానికి కారణమవుతుందో, అలా ఆ సూర్యబింబాన్ని ఉపాసన చేయడం చిట్ట చివర మోక్షానికి కారణమవుతుంది. గోవు ఉండేటటువంటి ఇంకొక లక్షణం, అసలు అగ్నికి పోషకత్వం అంతా ఎవరు చేస్తారు అంటే గోవు చేస్తారు. ఇది కించిత్ గంభీరమైన విషయం. అసలు సనాతన ధర్మం అంతా కూడా దేని మీద ఆధారపడిపోతుంది అంటే అగ్ని మీద ఆధారపడిపోతుంది. అగ్నిహోత్రములోకి వేదమంత్రములతో హవిస్సులిచ్చేటటువంటి సంప్రదాయము కలిగినటువంటి ఏకైక విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే. ఆ అగ్నిహోత్రంలోకి హవిస్సునిస్తాం. ఆ హవిస్సు దేవతలు తింటారు. దేవతలు వర్షం కురిపిస్తారు. వర్షం వలన పాడి పంట, దాని వలన మనం ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం. ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. అయినప్పుడు ఆ అగ్నిహోత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ రగల్చకూడదు. భూశుద్ధి చెయ్యాలి. భూమి శుద్ధి చెయ్యాలంటే లోకంలో ఒక్కటే పదార్థం ఉంది, గోవు యొక్క పేడ, గోమయాన్ని తీసుకురావాలి. 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణుల యొక్క మలమూత్రములు హీయములు, దూష్యములు, దుర్గంధ భూయిష్టములు, చెడువాసన వస్తాయి. అవి పవిత్ర పదార్థములు కావు. కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు ఎక్కడ పడతాయో అటువంటి చోట మొలిచినటువంటి గడ్డిని, దర్భాల్ని తీసుకొచ్చి యజ్ఞంలో వాడమని చెప్తోంది వేదం. గోవులు తిరిగిన ప్రదేశం ఏదుందో అది గోష్టము. అంతకన్నా పవిత్రమైనటువంటి ప్రదేశము ఇక ఈ భూమండలంలో ఇంకొకటి లేదు. అంత పవిత్రమైన ప్రదేశము ఏదైనా ఉంటే గోశాల ఒక్కటే. అందుకే జీవితం మొత్తం మీద
భాగవతాన్ని ఒక్కసారైనా నైమిషారణ్యంలో చదువుకో. నైమిషారణ్యంలో భాగవతాన్ని చదవకపోతే గోశాలలో కూర్చుని చదువుకో అని చెప్తారు. గోశాల అంత పరమ పవిత్రమైన స్థలం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎక్కడికి వెళ్ళినా గోశాలుంటే గోశాలలో పడుకుని నిద్రపోయేవారు. గోశాల అంత పవిత్రమైన స్థలం. ఆ గోమయంతో భూమిని అలికారనుకోండి, యజ్ఞం చెయ్యడానికి, అగ్నిని రగల్చడానికి ఆ భూమి యోగ్యతని పొందుతుంది. యజ్ఞం చెయ్యాలి అంటే ప్రధానంగా ముందు గోమయం కావాలి, తర్వాత ఆవు పాలు కావాలి, ఆవు నెయ్యి కావాలి. ప్రత్యేక ఆజ్యము అని ఆ ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం చేయడానికి కుదరదు. అగ్నిహోత్రంలో ఆవు నీటితో యజ్ఞం చెయ్యనప్పుడు, దేవతలకి హవిస్సు అందనప్పుడు దేవతల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కాలేము. అగ్నికి ఆవుకి అంత దగ్గర సంబంధం. అందుకే అగ్నిహోత్రము వర్ధిల్లడం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే గోవు మీద ఆధారపడుతుంది. వేదం ఒక చిత్రమైన మాట ఉంది, గౌర్వారగ్ని అని. గోవు అగ్ని, అగ్ని గోవు కాదు. ఎందుచేత అందరూ అగ్నిహోత్రాన్ని ఆరాధించాలి. అగ్నిహోత్రాన్ని ఆరాధించకుండా నిజానికి ఎవ్వరూ ఉండడానికి వీలు లేదు. అందరూ చాతుర్వర్ణముల వారు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తారు. వైద్యనాథ దీక్షితీయం 4వ వర్ణం వారు చేసేటటువంటి క్రియలకన్నిటికీ కూడా అధికారయుతంగా చెప్తుంది. అటువంటి వైద్యనాథ దీక్షితీయం 4వ వర్ణం వారికి కూడా అగ్నిహోత్రాన్ని విధించింది. అందరూ అగ్నిహోత్రం చెయ్యాలి. అందున విశేషించి గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి వాడి ఇల్లాలి యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే ఆయన అగ్నిహోత్రాన్ని సంరక్షించడం. అందులో కాస్త మూక వేస్తూ అగ్నిని కాపాడుతూ ఉంటుంది. అలా అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే దోషం. శ్రియమిచ్చేత్ హృతాశన, అసలు ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్నిహోత్రంలోంచి వస్తుంది. తద్దోషం పరిహారం అవ్వాలంటే లోకంలో ఒకే ఒక్క మార్గం ఉన్నది, గోపోషణం ఒక్కటే. అందుకే లోకంలో ధనం అన్నమాట అన్నిటికీ అన్వయం అవదు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ధరణ అని శ్రీ సూక్తం ధనం గురించి మాట్లాడుతుంది. అవన్నీ ధనం అంటే డబ్బు అనేది ఉద్దేశం కాదు. గోధనం అంటారు. అందుకే ధనము అనబడే మాట గోవుకి అన్వయం. ప్రతిరోజు గోవుకి గ్రాసం అంటే దాన్ని నోరు పట్టేటంత పచ్చిగడ్డి తినిపించాడు అనుకోండి, వాడు ఆ రోజున అగ్నికార్యం చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేశాడు అనుకోండి, అగ్నికార్యం చేసి అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేశాడు. ఇంట్లో ఆవు ఉంది, ఇంట్లో అగ్నిహోత్రం ఉందని లెక్క. ఇంట్లో గోవు ఉన్నా, తాను గోవుని పోషించినా, గోవుకి ప్రదక్షిణం చేసినా, గోవుకి గ్రాసం పెట్టినా, గోవుని కాపాడినా, గోవు దగ్గర కూర్చున్నా, గోవుని సేవించినా వాడు అగ్నిని సేవించినట్టే. దాని చేత శ్రియం కలుగుతుంది. అందుకే అసలు సనాతన ధర్మమునకు ప్రాణనాడి ఎక్కడుంది అంటే గోశాలలోనే ఉంది, గోవులోనే ఉంది. గోవు అంత గొప్పది. గోవు రక్షింపబడిన నాడు అగ్నిహోత్రము రక్షింపబడినట్టు. అంటే సనాతన ధర్మము యొక్క మూలములు రక్షింపబడినట్టు. అంత గొప్పదైనటువంటి గోవు అగ్నిని రక్షిస్తుంది. సూర్యుడు అగ్నిని లోకానికి ప్రదానం చేసిన వాడు ఆయనే. నిన్నటి రోజున మీకు నేను నా ప్రవచనంలో ఆయన అగ్ని అన్న విషయము ఎంత నిర్ధారణగానో స్పష్టంగానో మీకు నేను మనవి చేసి ఉన్నాను. కాబట్టి ఇద్దరికీ అగ్ని సంబంధం ఉంది. కాబట్టి గో అంటే కిరణం, గో అంటే గోవు. ఇక్కడ గోవు ఎలా అగ్నిని సమర్థిస్తుందో, అగ్నితో తుల్యమై ఉంటుందో, అగ్ని కార్యమునకు ఉపయుక్తమవుతుందో సూర్యకిరణములు అలా ఉపయుక్తమవుతాయి. కాబట్టి గోవు ఎంత గొప్పదో ఆయన తేజస్సు అంత గొప్పది. మిగిలిన వాటి తేజస్సు అలా చెప్పడానికి అవుతుందా? ఓ చంద్రబింబం ఉంది, చంద్రబింబం యొక్క తేజస్సుని సూర్య తేజస్సుతో సమానంగా చెప్పగలరా మీరు? కుదరదు. ఒక దీపం యొక్క కాంతి ఉంది, దానికి ఓ తేజస్సు ఉంది, ఆ తేజస్సు సూర్య తేజస్సుతో పోల్చి చెప్పడం కుదరదు. అందుకే ఆయన తేజస్సు అంత గొప్పది. అది పాప పరిహారం చేస్తుంది. సూర్యోపాసనం చేసినటువంటి వ్యక్తి యొక్క పాపములు పరిహరింపబడతాయి. పాపములు లేవండి, పాపాలు పోవండి అని చెప్పడానికి మనమేమనం? శాస్త్రాలు చెప్తున్నప్పుడు ధిక్కరించి కాదనడానికి మనమేమనం? తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితం. శాస్త్రం ఏది చెప్పిందో అది ప్రమాణం.
గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుసరించి ఈ జన్మలో సుఖదుఖములు ఇవ్వబడతాయని చెప్పి పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదమైనటువంటి సనాతన ధర్మము తెల్లవారి లేస్తే 1000 నోళ్లతో ఘోషిస్తున్నప్పుడు పాపపుణ్యములు ఉన్నవి. అటువంటి పాపమును పరిమార్చగలిగిన వాడెవడో వాడు ఈశ్వరత్వమును పొందినవాడు. భువనేశ్వరం నిన్ననే మీతో మనవి చేశారు. ఒక గోవు యొక్క సేవ పాపములను తొలగించి అభ్యున్నతికి కారణం అవుతుంది. అందుకు కదూ కాళిదాస మహాకవి చేసిన రఘువంశంలో ఏ దోషం తన వలన జరిగిందో ఆ దోషం పోవడానికి నందినీదేవిని సేవించి సంతానాన్ని కన్నాడు రఘుమహారాజుని. అలా మనం కూడా సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసన చేసినటువంటి కారణం చేత ఆయన యొక్క వెలుగుల చేత పాపాలని పోగొడతాడు. ఆ పాపములను పోగొట్టగలిగినటువంటి గొప్ప తేజస్సు కలిగిన వాడు. అటువంటి తేజస్సు అన్ని చోట్ల ఉంటుందని మీరు అలా నిర్ధారించగలరు. అది చెప్పడం సాధ్యం కాదు. అంత గొప్ప తేజస్సు ఆ తేజస్సు. కాబట్టి అసలు ఆ తేజస్సులో మునగడం, ఆ తేజస్సు మీద పడడం, ఆ తేజో బింబము ఉదయిస్తున్నప్పుడు లేచి ఒక్క నమస్కారం చెయ్యడం మనందరి యొక్క అదృష్టానికి కారణమవుతుంది. అందుకే గోవులకు ఎటువంటి లక్షణాలు ఉంటాయో సూర్య కిరణములకు ఆ తేజస్సుకి కూడా అదే లక్షణములు ఉంటాయి గో శబ్దం చేత. అటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఇవన్నీ ఒకెత్తు. అన్నిటినీ మించి ఆయన తేజస్సునందుండేటటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే ఉత్సాహాన్ని కల్పిస్తాడు. సమస్త ప్రాణులు తెల్లవారిందనుకోండి ఉత్సాహాన్ని పొందుతాయి. అమ్మయ్యా చీకటి అయిపోయింది, తెల్లవారింది కాబట్టి ఇంకా పర్వాలేదు, ఇంకా మనం ఒడ్డున పడిపోయినట్టే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరో దారి తప్పిపోయాడు, ఎటూ వెళ్ళిపోయాడు, అరణ్య మార్గంలో అనిపించింది, భయపడిపోయి ఉండిపోయాడు. తెల్లవారింది, సూర్యబింబం వచ్చింది, అమ్మయ్యా చీకటి వెళ్ళిపోయింది. ఎంత ధైర్యం వచ్చిందో, ఎంత ఉత్సాహం వచ్చిందో, ఎంత సంతోషం వచ్చిందో. సూర్యబింబము యొక్క ఆ ఉదయించేటటువంటి ప్రక్రియ, ఆయన నుంచి వెలువడేటటువంటి తేజస్సు మనస్సులకు ఉత్సాహకారకమవుతుంది. అలా ఉత్సాహం అన్నీ ఇవ్వలేవు. అన్నీ అలా ఉత్సాహాన్ని నింపగలిగినవి బుద్ధిని వికసింపచేయగలిగినటువంటి శక్తితోటి ఉండవు. అది ఒక్క సూర్య తేజస్సుకే ఉన్నది. అందుకే ఆ తేజస్సునందు ఒక అమృత శక్తి ఉంది. ఆ అమృత శక్తి మిగిలిన చోట్ల లేదు. అందుకే మన దేశానికి వచ్చిన వాళ్ళు ఆ సూర్యకాంతి అంతగా దొరకనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా సన్బాత్ అని పేరు చెప్పి చాలా బట్టలు ఒంటిమించి తీసేసి చిన్న బట్టలు కట్టుకుని ఆ సూర్యబింబానికి ఎదురుగుండా పడుకుని మురిసిపోతారు. అసలు ఆ సూర్య తేజస్సులో ఆ శక్తి ఉంది. వీళ్ళకి ఇంత సూర్యరశ్మి ఇంత విరివిగా దొరుకుతోంది, వీళ్ళు ఎంత అదృష్టవంతులు రా ఈ దేశంలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మనం అదృష్టవంతులం, ఇది కర్మభూమి, వేదభూమి. అందుకే సూర్య భగవానుడి యొక్క కాంతి విరివిగా లభిస్తుంది. ఉత్సాహం ప్రకటనమయ్యేటట్టుగా చేసేటటువంటి ఉత్సవం లోకంలో ఒక్కటే ఉంటుంది. ఎన్నో ఉత్సవాలు ఉంటాయి స్వామికి, కానీ అన్ని ఉత్సవాల్లోకి ఆయన కూడా ప్రహృష్టంగా అంటే ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ప్రసన్నంగా ఉండేటటువంటి ఉత్సవంగా చెప్పబడేది ఇది అంటే వసంతోత్సవం. అందుకే ఇప్పటికీ మీరు ఎక్కడైనా విజ్ఞులైనటువంటి వారు వసంతోత్సవాన్ని నిర్వహించినప్పుడు గమనించండి, ఒక మాట చెప్తారు. ఈశ్వరుడు చల్లుకున్నటువంటి వసంతాన్ని భక్తుల మీద చల్లేటప్పుడు అలా కూర్చోకండి, లేచి సంతోషంగా నిలబడితే వసంతం చల్లుతా ఉంటారు. వసంతం చల్లుకునేటప్పుడు పరమ సంతోషంగా చల్లించుకోవాలి, పరమానందంతో చల్లించుకోవాలి. నేను కొన్ని చోట్ల చూశాను, పరమ సంతోషంతో భగవన్నామని చెప్తూ కేరింతలు కొడుతూ వసంతం ఆడుకుంటారు. వసంతం ఆడుకున్నారంటే అసలు సూర్యోదయం అవుతుంటేనే ఆయన వసంతం ఆడతాడు. అందుకే వసంతం ఎర్రగా ఉంటుంది. ఆయన ఉదయిస్తున్నప్పుడు కిరణముల కాంతి లోకమంతా ఎర్రగా పడుతుంది. అంటే వసంతం చల్లుతాడు. నిద్ర మహోది లేచి ఉత్సాహం పుంజుకోవాలి, సంతోషంగా లేచి నిలబడి ఆనందంతో పోయించుకో వసంతం మీద. లేచి బట్టలు ఎర్రటి కాంతిలో తడిసిన తర్వాత కార్యం మొదలుపెట్టు, అదే అవుతుందిలే. అన్నిటికీ బెంగ పెట్టుకుని నిరాశ నిస్పృహలతో నీరసపడిపోయి అలా పడు ఉంటాం. లే అని వసంతం చల్లుతాడు. వసంతం చల్లుతున్నారంటే లేచి నిలబడాలి సంతోషంగా. అందుకే సూర్యోదయం యొక్క తేజస్సులో ఆయన లోకాన్ని వసంతం ఆడిస్తాడు.
మిగిలిన తేజస్సులు వసంతం ఆడిస్తాయా? ఓ దీపకాంతి గాని చంద్రకాంతి గాని అలా ఎర్రటి కాంతి వచ్చి లోకాన్నంతటిని ఎరుపులో ఉంచి వసంతం ఆడిస్తుందా? ఈ ప్రాణి ఆ ప్రాణి అని చూడడం, అన్ని ప్రాణులతో వసంతం ఆడతాడే. అంటే ఆయన ఎంత ప్రహృష్టమూర్తో, ఎంత ప్రసన్నమూర్తో, ఎంతటి తేజోమూర్తో, మన యందు ఎంత తేజస్సుని వృద్ధి చేస్తాడో ఆ సూర్యబింబాన్ని చూడడం, దానికి నమస్కరించడం ఎంత గొప్ప విశేషం చూడవచ్చు. ఎక్కడైనా లోకంలో ఒక కాంతి, ఒక తేజస్సు అన్నప్పుడే కాంతి సంబంధం అని ఉన్నాయనుకోండి, అది అనేక రంగులుగా మారుతూ వైభవాన్ని సంతరించుకోవడం ఉండదు. ఓ దీపం ఉందనుకోండి, ఆ దీపం అలా వెలుగుతున్నంతసేపు ఒకలా కాంతినిస్తుంది. ఓ మహా అయితే నిధనం అయిపోయేటప్పుడు ఎర్రగా వెలిగి ఆఖరణ నిధనం అయిపోతుందేమో, కానీ అదంత సంతోషదాయకమైన విషయం ఏం కాదుగా నిధనం అయిపోవడం అన్నది. కానీ సూర్యబింబం ఉదయించడం దగ్గర నుంచి వచ్చేటటువంటి కాంతులలో ఒక విశేషం ఉంటుంది. లోకంలో మీరు ఏ భగవంతుని యొక్క స్వరూపానికైనా సుప్రభాతం చెప్తారు. సుప్రభాతం చెప్పేటప్పుడు మొదటి గుర్తు ఏం చెప్తారు? సూర్యోదయం అవుతోందని చెప్తారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. సూర్యోదయం అవుతోంది రామా, లే అంటాం. సుప్రభాతం చెప్పడానికి ఎవరు ఆధారం? సూర్యోదయం ఆధారం. సూర్యుడికి సుప్రభాతం చెప్పాలంటే ఎలా చెప్తారు? అందుకే సుప్రభాతం చెప్పడానికి అవకాశం లేని పరమాత్మ స్వరూపం ఏదైనా ఉంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే. ఆయనే సుప్రభాతాలన్నింటికీ ఇయ్యాలి. ఇంకా ఆయనకి సుప్రభాతం పలకడం ఎలా సాధ్యం? ఆ తేజస్సు అటువంటిది. ఆ తేజస్సులో భగవంత్ దేవాలయాలన్నీ సుప్రభాతం పాడించుకుంటాయి. ఆయనకి సుప్రభాతం అక్కర్లేదు, వేళ పట్టును వచ్చేస్తారు. ఏ సుప్రభాతం ఎవరూ పలకక్కర్లేదు, వచ్చేస్తారు. ఆయన రావడం సుప్రభాతం. భాతం అంటే కాంతి, అంటే కాంతి రావడానికి ముందున్న అరుణోదయం. అంటే ఆయన వచ్చాడు కాబట్టి అది సుప్రభాతం. అసలు ఆ సుప్రభాతం మిగిలిన వాళ్ళకి ఆయన వస్తున్నాడు కాబట్టి పాట పాడితే, ఆయనకి ఆయన రావడమే సుప్రభాతం. అసలు అటువంటి తేజస్సున్న మూర్తి లోకంలో ఉన్నాడా ఇంకా? అది సూర్యబింబం అంటే. అటువంటి తేజోమూర్తి అని తెలిసిన తర్వాత ఎక్కడికో వెళ్ళి నువ్వు చూడక్కర్లేదు రామా, మీ ఇంటికే వస్తాడు. ఓసారి అలా మేడెక్కు, అలా నిలబడు, చూడు అదిగడుగడుగడుగో వస్తున్నాడు, ఒక్క నమస్కారం చెయ్యి. ఇది విన్న తర్వాత అబ్బా ఇంతటి తేజోమూర్త, ఇంతటి వెలుగుల ముద్ద, ఓసారి చూడాలి, రేపు తప్పకుండా నమస్కారం చెయ్యాలి అని అనిపించకుండా ఉంటుందా? ఉండదు. కానీ మన వాళ్ళు మాత్రం చాలా పెద్ద చమత్కారం చేశారు. ఆ సూర్యుడికి సుప్రభాతం పాడడం కుదరదు కదూ. కానీ సూర్యుడి విషయంలో ఉదయిస్తున్న బింబానికి ఒక పేరుంది, బాలబింబం అంటుంటారు, బాలసూర్యుడు అంటారు. అంటే ఉదయించిన బింబాన్ని బాలుడు అంటారు. బాలుడు అంటే పుట్టాడు అప్పుడే. సుప్రభాతం అనడానికి ఎలా కుదరదు. అందుకని పుట్టినవాడైతే ఇప్పుడే పుట్టాడు అనొచ్చుగా. పుడితే ఏం చేస్తారు? లోకంలో ఎవరికైనా బిడ్డడు పుట్టాడు అనుకోండి, మగవాళ్ళు వెళ్ళరు, ముందు ఆడవాళ్ళు వెళ్తారు. ఆడవాళ్ళు ఆ సూతికా గృహంలోకి వెళ్ళి పిల్లవాడిని చూసి, బా తెల్లగా ఉన్నాడే పిల్లాడు, ఎర్రగా కుంకం పువ్వులో ఉన్నాడే, పచ్చగా పిల్లాడిని ఇలా ముట్టుకుంటే కందిపోతాడేమో అన్నట్టున్నాడు, ఎంత బాగున్నాడో ముందు రంగు చెప్తారు కదా. అందుకే తెలుగు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి గానం చేశారు. ఆ సూర్యబింబం ఆయన తేజస్సు గురించి మాట్లాడుతూ అసలు ఆ అదేంటి, పుడుతున్న బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద బంగారు ఏదో పుత్తడి పసి ఛాయ శ్రీ సూర్యనారాయణ ని పొందు పుత్తడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పుడుతున్న బాలుడు అదే పుట్టిన బాలుడు, అప్పుడే పుట్టినవాడు బాలుడు కదా, మరి బాలబింబం కదా. అందుకని అదిగో పుట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడంటేట, పొన్న పువ్వు ఛాయ. పొన్న పువ్వు ఎలా ఉంటుందో దాని మీద కొద్దిగా బంగారం వేస్తే ఎలా ఉంటుందో అంటే వెంటనే ఆ ఎరుపు బంగారు రంగులోకి తిరుగుతుంది కొద్దిసేపట్లో. అందుకని పొందు బంగారు ఛాయ శ్రీ సూర్యనారాయణ. పిల్లలు నిద్రపోతుంటే ఏమంటాం? మేలుకో రే లే అని, ఏది కళ్ళిప్పు
వాడిని చూస్తే ఇంత కళ్ళు విప్పితే ఎంత బాగుంటాడు, ఏమిటి ఎప్పుడు నిద్రపోతుంటాడు వీడు అని వాడు ఓసారి వాడి తొడ మీద ఇలా కొట్టి లే కళ్ళిప్పు రే అని ఇలా ఉయ్యాల్లో వాడిని చూసినట్టుగా ఆయనకి సుప్రభాతం కుదరదు కాబట్టి ఆయన్ని పిల్లాన్ని లేపుతున్నట్టుగా పాడారు. అమ్మో ఎంత తెలివైన వాళ్ళండి తెలుగు వాళ్ళంటే. అందుకని మేలుకో శ్రీ సూర్యనారాయణ అంటూ ఏదో జామిక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపంగి పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ. జామిక్కింది అంటే కొంతసేపు అయింది. కొంతసేపు అయిన తర్వాత పిల్లాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు కదా. పిల్లాడు పెరిగి పెద్దవాడైనప్పుడు పుట్టినప్పుడు ఏ రంగు ఉన్నాడో ఆ రంగు ఉండడు, కొద్దిగా రంగు మారుతుంది, ఛాయ మారుతుంది పిల్లాడి. వీడే పుట్టినప్పుడు వీడు 10 నెలల క్రితం అలా ఉండేవాడు, ఇప్పుడు చూడు అప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉన్నాడా, ఇప్పుడు ఏమిటో కొంచెం బంగారు వర్ణం కూడా కలిసి బాబాయ్ ముట్టుకుంటే కందిపోయేటట్టు ఉన్నాడో, వీడి బొగ్గలు పుణుకుదామన్నా భయం వేస్తుంది అంటారే. అలా జామిక్కి బాలుడు అంటే బాలుడు పెద్దవాడు అవుతున్నాడు, సూర్యబింబం పెద్దదవుతోంది. నేను జామిక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపంగ పువ్వు ఛాయ. జాజి పువ్వు తెల్లగా ఉంటుంది, తెల్లటి జాజి పువ్వు మీద సంపంగి పువ్వులు పెడితే జాజి పూలు సంపంగి పూలు కలిపి అలా పెట్టారనుకోండి, ఈ 2 కాంతులు ఒకదాంతో ఒకటి కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతులలో పెరుగుతున్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పూచాయ. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మల్లె పువ్వు ఛాయ బాగా విస్తరిస్తుంది, బింబం ఎంతో కాంతులు ఈనుతుంది. అన్ని కాంతులు ఎందులోంచి వస్తాయంటే తెలుపులోంచి వస్తాయి. అందుకే లోకంలో తెలుపు నలుపు రంగులు కావు, మిగిలినవి రంగులు. చిన్నప్పుడు సైన్స్ లో నేర్చుకుంటాం కదా, విబ్జిఆర్ అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఈ 7 రంగులు. తెలుపు నలుపు రంగులు కావు. అన్ని రంగుల్ని తనలోంచి విడిచిపెడితే తెలుపు, అన్ని రంగుల్ని తనలోకి పుచ్చేసుకుంటే నలుపు. కాబట్టి తెలుపు నలుపు నిజానికి రంగులుగా చెప్పబడవు శాస్త్రంలో. అవి అన్ని రంగుల్ని పుచ్చుకున్నది నలుపు, అన్ని రంగుల్ని విడిచిపెట్టింది తెలుపు. అన్ని రంగుల్ని ఇవ్వగలిగినంత గొప్పగా వెలిగిపోతోంది బింబం ఇప్పుడు మధ్యాహ్నం. అందుకని మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ. మళ్ళీ ఆ తెలుపులో కించి తిరుగుతుంటుంది చుట్టూ. అందుకని అన్ని పువ్వులతోటే సాధారణంగా చూడండి, పిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి, పువ్వులా ఉన్నాడే నీ కొడుకు, ముట్టుకుంటే కందిపోతాడేమో అనిపిస్తోంది అంటారు. అందుకని అన్ని పువ్వులతోటే పోల్చారు. కుంగేటి బాలుడు, కుంగేటి బాలుడు అన్న మాటకు అర్థం ఏంటంటే నిద్రపోవడానికి సిద్ధపడిపోతున్న బాలుడు. మరి సూర్యాస్తమయం అయిపోతుంది కదా, పిల్లాడు బజ్జుంటున్నాడు ఇంకా ఉయ్యాల్లో. అందుకని కుంగేటి బాలుడు గుమ్మడి పువ్వు ఛాయ గుమ్మడి పువ్వు మీద కుంకుమ పూచాయ శ్రీ సూర్యనారాయణ. పిల్లాడు సాయంకాలం పడుకున్నా ఎవరో ముఖ్యమైన బంధువులు వచ్చారనుకోండి, మేనమామ వరుస వాళ్ళు, వేరే ఒక్కసారి లేవరా, మామయ్య ఎంత దూరం నుంచి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు గంటలో, ఒక్కసారి లే అని తల్లి లేపుతుంది. అందుకని సుప్రభాతంలో భగవంతుడికి అయితే రాత్రి పాడకూడదు. సూర్యనారాయణ మూర్తికి తెలుగు వాళ్ళ చమత్కారం ఏమిటంటే సాయంకాలం కూడా పాడారు. ఎలా అంటే సూర్యుడిని బాలుడిని చేసి. అందుకని ఏది లే ఒక్కసారి అని శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అంటూ ఏం చెయ్యాలి లేచి అంటే మాకు సౌభాగ్యమి సంపదలని ఆరోగ్యాన్ని. అంటే ఇన్ని రంగులు ఇస్తూ ఇంత అందంగా గంట గంటకి మారిపోతూ పైకి పశ్చిమానికి ఒరిగిపోయేటటువంటి ఆ బింబ సౌందర్యంలో యావత్ జగత్తు మునిగిపోతుంది. అంత గొప్ప తేజస్సు. అటువంటి తేజస్సుల్ని పొగడకుండా మహర్షి ఎలా ఉండగలరు? అందుకే ఆయన హృదయం పొంగిపోతే 3 అక్షరాలుగా వచ్చింది. లోకంలో 3 సత్యం, 3 ముళ్ళు వేస్తాడు, 3 మాటలు ఆచమనం చేస్తాడు, 3 మాటలు శాంతి శాంతి శాంతి. పరమసత్యం. ఈ తేజస్సుని దాటగలిగిన తేజస్సు లోకంలో లేదు. ఏది చెప్పు, అన్నిటినీ అనుగ్రహించగలిగిన తేజస్సుకి ఆలవాలమి బింబం ఏష రామ. కాబట్టి ఏష తేజస్వి, ఈ బింబం తేజస్వి. చూడు, అయితే రాముడు ఆ మాట చెప్పగానే పొంగిపోయాడు. అది గురువు గారంటే. గురువు గారు మాట్లాడుతుంటే శిష్యునికి అర్థమైపోయిందంటే పారవస్యాన్ని పొంది ఆ బింబం వంక చూసి పరమ సంతోషంతో నమస్కారం చేస్తూ వింటున్నాడు. కాబట్టి తేజస్వి అక్కడతో విడిచిపెట్టేస్తున్నాను. ఇంకా
ఆ నామాన్ని. అటువంటి స్వామి సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావన. ఓ రామ, ఏష ఈ బింబం ఉందే ఇది రశ్మిభావన. నేను మొన్నటి రోజున మీతో మనకి చేశా, రశ్మి అంటే కాంతి అని. కానీ రశ్మిభావన అన్న మాటకు అర్థం ఏమిటంటే మోక్షమునకు పంపడానికి ప్రధానమైనటువంటి దారి అయినవాడు అని అర్థం. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మోక్షము అన్న మాటకు అర్థం ఏంటంటే విడుదల అని. దేని నుండి విడుదల? జనన మరణ చక్రము నుండి విడుదల. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పుట్టేశాడు కాబట్టి ఈసారి శరీరం పడిపోవడమే చిట్ట చివరిసారి శరీరం పడిపోవడం అయితే అది మోక్షమును పొందాడు అంటారు. అలా మోక్షం ఇవ్వడం దగ్గర నుంచి ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంచడం వరకు ఆయన చేతిలో ఉంది. చిరంజీవన్నీ వక్షపిత పశుపాశం వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరుడు సుందరలహరిలో. అమ్మవారి పాదాలు పట్టుకుని పూజ చేసినటువంటి వాడు చిరాయుర్దాయాన్ని, దీర్ఘాయుర్దాయాన్ని పొంది కేవలము ఆయుర్దాయంతో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆ లౌకికమైనటువంటి సుఖములయందు వెంపర్లాడుతూ జీవితాన్ని గడపడం ఒక్కటే కాకుండా దానితో పాటుగా వైరాగ్య సుఖాన్ని పొంది భగవంతుని యొక్క చరణారవిందముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కిపోయిన వాడై చిట్ట చివర జ్ఞానముని పొంది ఆ జ్ఞానము వలన అద్వైతానుభూతిలో ఓలలాడి ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలరు. అంత గొప్ప స్థితికి మెట్లు ఎక్కించి చిట్ట చివర మోక్షానికి వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గం గుండా పంపుతాడు. అదిగో విడుదల ఇస్తాడు. అందుకే ఆయన యొక్క కిరణముల ద్వారా సూర్యస్థానము ద్వారా మోక్షాన్ని పొందుతారు అని. అటువంటి రస్ములు కలిగినటువంటి వాడు అంటే నిత్యము సూర్యోపాసన ఎవరు చేస్తారో, ఎవరు సూర్యనారాయణమూర్తికి నమస్కరిస్తారో, ఎవరు సూర్యుని యొక్క వైభవాన్ని తెలుసుకున్న వారై ఆయన పట్ల భక్తి ప్రపత్తులతో ఉంటారో. నమస్కారము అన్న మాట యాంత్రికంగా చేసినా మంచిదే, కానీ నమస్కారము చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన వైభవము మనసులో నిలబడిన కారణం చేత ఆయన అనుగ్రహ ప్రదాత అన్న విషయం అర్థమై ఆయన ముందు శిరస్సు వంచి అంజలి ఘటించుట. అలా అంజలి ఘటించినప్పుడు ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఇహమునందు సమస్తాన్ని ఇస్తాడు. పుత్రపూత్రాభివృద్ధిగా అన్నిటినీ అనుభవించగలిగినటువంటి స్థితినిచ్చి చిట్ట చివర ఒక గొప్ప విశేషాన్ని ఇస్తాడు, వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు. ఆ వైరాగ్య సుఖం పొందినటువంటి వాడెవరో వాడు పండినటువంటి వాడు. మనకు అందుకే లోకంలో ఒక మాట ఉంది, ఆయన పండిపోయారండి అంటారు. పంటలు వేసుకోండి అంటారు. పిల్లలు ఆడుతున్నారు అనుకోండి, పంటలు వేసుకోండి అంటారు. ఎవడు పండలేదో వాడు దొంగ. పండిపోయిన వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వెళ్ళిపోతారు. పండని వాడు దొంగ పెట్టాలి. అలాగే పరమపద సోపాన పఠము అని ఆడుకుంటారు పిల్లలు. చిన్నతనంలో ఆడించేవారు, ఇప్పుడున్నాయో లేవో నాకు తెలియదు. అందులో ఏదో ఆ పందెం వేస్తారు, వేస్తే ఎక్కుతూ ఉంటాడు. ఉద్ధాన పతనాలు ఉంటాయి. 94వ గడిలో గడిపోయాక అరుకాషుడు కొరికేస్తే 2 చిన్న కోతి పిల్లలు ఉన్న 3వ గడిలోకి వచ్చేస్తాయి. మళ్ళీ మొదలెడతాడు. మళ్ళీ చిన్న నిత్యంలో ఎక్కుతాడు, పెద్ద నిత్యంలో ఎక్కుతాడు, ఆఖరణ పైన దేవతల్లోకి వెళ్ళిపోతాడు. దేవతల్లోకి వెళ్ళిపోతే పండిపోలేదు. అక్కడ మళ్ళీ పందెం వేసి తిరుగుతూనే ఉండాలి, ఇట్నుంచటు అట్నుంచటికి పావులు కరవవు. కానీ దేవతా పదవి కూడా శాశ్వతం కాదు. క్షీణీ పుణ్యే మత్స్యలోకం విశంతి, అందుకని తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఇంకా పండిపోతాడు అంటే మధ్యలో ఉంటాడు, విరాట్ స్వరూపం. అందులోకి వెళ్ళిపోవడానికి 2 పడాలనుకోండి, 2 పడితే అందులోకి వెళ్ళిపోతాడు. అమ్మాయ్యా నేను పండిపోయానని వాడు ఇంట్లోకి వెళ్ళిపోతాడు. 3 పడింది అనుకోండి, మళ్ళీ పక్క దేవతలో వెళ్తాడు. మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ దగ్గరికి రావాలి. వెళ్ళలేదు అనుకోండి, మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. అలా తిరుగుతూనే ఉంటాడు. ఆయనలోకి వెళ్ళింది ఎప్పుడో అప్పుడు పండిపోయాడు. లోకంలో పంటలు పండాయండి అంటాడు. పండుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అది మొట్టమొదట కాసినప్పుడు ఎలా ఉందో దానికి పూర్తి విరుద్ధ స్వభావం పొందుట. పిండెగా ఉందనుకోండి, తొడిమిని గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఆకుపచ్చగా ఉంటుంది. మామిడి పిండి ఉందనుకోండి, గట్టిగా ఉంటుంది, తొడిమిని పట్టుకుంటుంది. కాయ అయింది, బరువు పెరిగింది, కానీ అదే తొడిమిని పట్టుకుని వేలాడుతుంటుంది. పిండెగా రాలిపోకూడదు, కాయగా రాలిపోకూడదు, పండై రాలిపోవాలి.
కాయ పండయింది, ఇప్పుడు ఆకుపచ్చతనం ఉందా? లేదు, పచ్చగా అయిపోయింది. లోపల గుజ్జు గట్టిగా ఉందా? ద్రవంలా అయిపోయింది. పుల్లగా ఉందా? తీయగా అయిపోయింది. పండైపోయాక తొడుగుని పట్టుకుంటుందా? తానే వదిలేస్తుంది. పండిపోయిందని గుర్తు ఏమిటంటే తాను తొడిమిని వదిలేస్తుంది. పండిపోయేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరంటే సూర్యుడు. ఈ శరీరాన్ని పట్టుకోవాలి. ఎంతకాలం పట్టుకోవాలి? ఇది నేను కాదు అన్న విషయం తెలిసేవరకు, ఆ జ్ఞానం కలిగే వరకు. ఆ తర్వాత మనం విడిచిపెట్టకూడదు. అది పడిపోయే పర్యంతము దాన్ని కూలికి బియ్యపు బస్తా ఎత్తుకొచ్చిన వాడు ఎలా మోస్తూ ఉంటాడో అలా మోస్తూ ఉంటారు. రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే, భగవాన్ రమణులు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటని అడిగారు ఎవరో. అజ్ఞాని సొంత బియ్యం బస్తా మోసుకుంటున్నవాడో లేదా ఏదో తన ఒంటి బరువు తాను మోసుకుంటున్నవాడో లాంటి వాడు. జ్ఞాని కూలికి బియ్యం బస్తా తెస్తున్న వాడి లాంటి వాడు. నేను ఏదో 100 కిలోలు బియ్యం కొనుక్కున్నాను అనుకోండి, ఎవరినో ఒకరి నయా మీకు 10 రూపాయలు ఇస్తాను, కాస్త మా ఇంటికి తీసుకొచ్చేయండి అన్న అనుకోండి, వాడు వీపు మీద బస్తా వేసుకుని దాని 2 చెవులు అంటే ఆ గోనె బస్తా యొక్క చివరి భాగాల్ని గట్టిగా పట్టుకుని వంగి పట్టుకొస్తుంటాడు. నేను అటు ఇటు చూస్తూ నడుస్తుంటాను. ఆయన ఏమండి ఇదేనా ఇల్లు అంటుంటాడు. ఎందుకని? ఎంత తొందరగా ఇల్లు వస్తే అంత తొందరగా దాన్ని వదిలేద్దాం. నేను జాగ్రత్తయో అంటుంటాను. జ్ఞానమును పొందినటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టేయడానికి ఏ విధమైనటువంటి సంగము పెట్టుకోడు. ఇది పడిపోతున్నప్పుడు అంత సాక్షి మాత్రంగా ఉంటాడు. పడిపోవడం దాని ధర్మం. నేను కాదు పడిపోతున్నది, నేను ఆత్మ. అంటే నాలా నోటితో ఉపన్యాసాలు చెప్పడం కాదు, అది అనుభవంగా రావాలి. ఆత్మ నేను, అది అనుభవంగా నిలబడాలి. శరీరము నేను కాదు, సత్యముగా అనుభవంలోకి రావాలి. అది అద్వైతానుభూతి తప్ప నాలా ఎన్ని గంటలు మాట్లాడినా ఆ పంట పండిన వాడిని కాను. నేను పండానన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇది నేను కాదని తెలిసి ఇది పడిపోతుందేమోనన్నప్పుడు భయం లేకుండా కూలికి బియ్యం బస్తా పట్టుకొచ్చిన వాడు బియ్యం బస్తా పడేసినట్టు. ఇది పడిపోతున్నప్పుడు సాక్షిగా చూడగలిగినటువంటి శక్తి పొంది, నేను ఆత్మ దీన్ని ధరించింది, ధరింపబడినది పడిపోతాం. ఇంటికి వెళ్ళి ఈ లాల్చీ విప్పి దండం మీద ఎంత హేళగా పడేస్తానో, ఈ ఉత్తరీయం తీసి ఎలా పడేస్తానో, ప్రవచనం అయిపోయాక దండ తీసి పక్కన ఎలా పెట్టేస్తానో, అలా కాలమునందు ఇది పడిపోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు అంత సాక్షి మాత్రంగా చూస్తూ అది పడిపోతున్నప్పుడు అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అద్వైతానుభూతిగా నేను ఆత్మ అన్న అనుభవంలో నిలబడి చూడగలిగిన శక్తి ఏర్పడిన వాడెవడో వాడు మోక్షమును పొందినవాడు. అంటే అది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, అది అజ్ఞానము కలుగుతుంది. అజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే ఇప్పుడు కలుగుతుంది అని చెప్పడం కుదరదు. ఉదాహరణకి నేను మీతో ఒక మాట చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. నేను ఒక కుక్కర్ పట్టుకొచ్చాను, అందులో ఒక డబ్బాడు బియ్యం పోశాను, 2 డబ్బాలు నీళ్లు పోశాను, మూత తీసుకొచ్చాను, గ్యాస్కెట్ పెట్టాను, దీని మీద పెట్టాను, జాగ్రత్తగా తిప్పాను, 2 హ్యాండిల్స్ కలిపాను, బాగా పట్టిందా లేదా చూశాను, పైన వెయిట్ పెట్టాను, ఓసారి 2 పట్టుకున్నాయో లేదో ఓసారి చేత్తో మెల్లగా కొట్టి చూశాను. ఇప్పుడు అది ఎత్తి అగ్నిహోత్రం మీద పెట్టాను, పొయ్యి వెలిగించాను, బియ్యంలో నీళ్లున్నాయి. ప్రతి 2 నిమిషాలకి మూత తీసి బియ్యపు గింజలన్నీ మెతుకులయ్యాయా అని చూడక్కర్లేదు. లోపల ఉన్న బియ్యపు గింజలన్నీ మెతుకులైపోయినవి, అదే కూత కూస్తుంది. కూత కూశాక కింద అగ్నిహోత్రాన్ని నిధనం చేసేస్తాను. ఆ తర్వాత ఎప్పుడో 2 గంటల తర్వాత మంచి ఆకలి మీద ఉండగా భోజనం చెయ్యాలన్నప్పుడు పరమ ధైర్యంతో లోపల ప్రతి బియ్యపు గింజ మెతుకైనది మూత తీసి అన్నం వడ్డించుకు తినేస్తాను. ప్రతి బియ్యపు గింజ మెతుకవడం నేను చూడాలా? అక్కర్లేదు. నేను జాగ్రత్తగా బియ్యం పోసి నీళ్లు పోయకుండానో, బియ్యము నీళ్లు పెట్టి గ్యాస్ కట్ పెట్టకుండానో, ఇవన్నీ పెట్టి వెయిట్ పెట్టకుండానో, వెయిట్ పెట్టి అగ్ని వెలిగించకుండానో ఉంటే అన్నం అవ్వదు. ఇవన్నీ నేను చేయగలిగాను అనుకోండి, తప్పకుండా అన్నం ఉడుకుతుంది. బియ్యపు గింజలన్నీ కూడా అన్నపు మెతుకులు అవుతాయి. అలాగే అన్ని కర్మలు కూడా భక్తితో చేసిన వాడు ఎవరు ఉంటాడో, ఆ భక్తితో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఏ ప్రయోజనాన్ని ఆశించకపోతే, నేను ఒక పని చేశాను అనుకోండి, దీనికి నాకు పుణ్యం కావాలి అన్నాను అనుకోండి, ఈశ్వరుడు పుణ్యాన్ని ఇస్తాడు. కానీ పుణ్యం ఏం చేస్తుంది అంటే అనుభవించడం కోసం శరీరాన్ని ఇస్తుంది. మరి పుణ్యాన్ని అనుభవించద్దు? అనుభవించాలంటే సుఖ రూపంలో అనుభవించాలి. సుఖాన్ని అనుభవించాలంటే శరీరం ఉండాలా? ఓ శరీరాన్ని ఇస్తాడు. ఓ పెద్ద పుణ్యరాశి ఉంది, ఓ ఇంద్ర పదవి ఇస్తాడు. లేకపోతే ఓ దేశానికి చక్రవర్తిని చేస్తాడు. చక్రవర్తిగా అంతఃపురంలో కూర్చున్నావు కాబట్టి ప్రతి క్షణం పుణ్యం ఏమైపోతుంది.
ఇంత కష్టపడి చేసుకున్న పుణ్యం ఏమైపోయింది, మళ్ళీ 0, మళ్ళీ మొదటి నుంచి మొదలు. నేను పుణ్యం చేస్తూ అయ్యా నాకు ఇవేవి ఏ ఫలితాలని నేను కోరట్లేదు, ఈ పుణ్యం అడ్డు పెట్టి నాకు ఏ ఫలితమో అక్కర్లేదు, ఇదంతా నేను ధారపోహేస్తున్నాను. ఇది ఎలా ఉంటుందో మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అది రశ్మి భావన. నేను మీకు చింతపండు ఇచ్చాను, కొద్దిగా ఉప్పు ఇచ్చాను, కాసి నీళ్లలో వేసి మీరు ఉడికించుకుని చారు తాగారు అనుకోండి, చారు తాగడానికి పనికొస్తుంది. నేనేం చేశానంటే ఇప్పుడు ఆ చింతపండు ఉప్పు నీళ్లలో వేసి చారు పెట్టుకోలేదు, అది పెట్టి మా ఇంట్లో ఎత్తడి గిన్నె ఉంది, దానికి కిలిం పట్టింది, మలినం పట్టింది. ఇప్పుడు నేను అది పెట్టి కాసిన నీళ్లు పోసి కొబ్బరి పీచు పెట్టి తోమాను. నేను కొత్తగా మెరుపు తెచ్చానా, మెరుపుకి అడ్డొచ్చిన మలినం తీసేశానా? కొత్తగా మెరుపు తేలేదు, పాత్రకి మెరుపు ఉంది, ఆ మెరుపుని మలినం కప్పింది, మలినాన్ని తీసేశాను. ఇప్పుడు పుణ్యానికి ఫలితం అక్కర్లేదన్నవాడు పుణ్యకర్మని చిత్తశుద్ధి కొరకు వాడతాడు. పాత్ర శుద్ధి ఎలా వచ్చిందో అలా చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి ఏర్పడింది అనుకోండి, ఇప్పుడు నేను వీడికి జ్ఞానం ఇస్తానంటాడు. కింద వెలిగిన పొయ్యి వలన కుక్కర్లో ఉన్న ప్రతి బియ్యపు గింజ ఒక రోజు ఒక క్షణంలో మెతుకులైపోయినట్టు చేసిన పుణ్యకర్మల వలన చిత్తశుద్ధి కలిగి ఈశ్వరానుగ్రహం ఒకనాడు కలుగుతుంది. ఆ అనుగ్రహము కలిగిన నాడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. ఆ జ్ఞానము కలిగిన నాడు నేను ఆత్మ శరీరం కాదు అన్నది అద్వైతానుభూతిగా మనిషిలో నిలబడుతుంది. అది నిలబడగానే వాడు జీవన్ముక్తుడు. శరీరంతో ఉంటాడు కానీ ఆయన బంధమునందున్నవాడు కాడు, ఆయన మోక్షమును పొందినవాడే. అది ఎలా ఉంటుంది అంటే ఏదో పూర్ణాహుతిలో వేస్తాం, అందుకే పురిడి, అది కొబ్బరికాయలోనే ఉంటుంది. కానీ కొబ్బరికాయలోనే ఉన్నటువంటి తెల్లని సారవంతమైనటువంటి ఆ కొబ్బరి ఎప్పుడు కొబ్బరి డిప్ప నుంచి విడిపోయింది తెలుసా? తెలియదు. నీళ్ళు ఎప్పుడు వెళ్ళాయి? ఆ నీరు ఎలా ఆవిరైంది? ఎలా బయటికి వెళ్ళిపోయింది కొబ్బరి బొండాల్లోంచి? మరి మిగిలిన బొండాల్లో కొబ్బరికాయ ఉండి కొబ్బరికాయలో నీళ్లుండి కొబ్బరి యొక్క సారమంతా పెంకును అంటుకుని ఉంటే కోరిందే తప్ప ఊడకపోతే ఇందులో ఉన్న నీళ్లు ఆవిరైపోయి ఇందులో ఉన్నటువంటి కొబ్బరి పెంకుని ఊడిపోయి గుడుగుడు గుడుగుడులాడుతూ నించుంది. అప్పుడు దాన్ని బదలగొట్టి తినరు, పూర్ణాహుతిలో వేసేస్తారు. పూర్ణాహుతిలో పడిపోతుంది. అంటే ఏనాడు ఆత్మ నుండి శరీరము విడింది, విడి దాని చేత ఇది ధరింపబడింది. నేను ఆత్మ, నేను శరీరం కాదు, నాకు చావు లేదు, నేను చచ్చిపోవడం ఏమిటి? నేను ఆత్మ ఎక్కడ చచ్చిపోతుంది? ఆత్మకి చావు లేదు. ఇది జ్ఞానము. ఆ జ్ఞానము అనుభవంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే. అనుగ్రహం కలిగితే పొయ్యాలంటే పాత్రకి శుద్ధి ఉండాలా? నేను పాయసం ఇస్తాను, మీరు గిన్నె తెచ్చుకోండి అన్నాను అనుకోండి, మీరు ఒక కిలిం పట్టిన పాత్ర పట్టుకొచ్చారనుకోండి, అమ్మా ఇది అద్భుతమైన పాయసం, అందరికీ దొరికే పాయసం కాదు, నేను మీకు ఇద్దాం అనుకున్నాను, మీరు కిలిం పట్టిన పాత్ర పట్టుకొచ్చారు, నేను మీకు ఇవ్వలేదు. శుద్ధమైన పాత్ర, అందులో పోసేస్తారు, పాయసం తాగించు. అసలు పాత్రకి శుద్ధి కలగనంత కాలము జ్ఞాన కటాక్షము కలగదు. పుణ్యకర్మ ఫలితం కావాలనుకుంటే చింతపండుతో చారిట్టుకుతావు. పుణ్యకర్మ నాకు చిత్తశుద్ధికే కావాలంటే పాత్రతో విన చింతపండు చారు పెట్టుకోవడానికి పనికిరాదు. పాత్రకి కిలుం పోయి యథార్థ స్వరూపం వచ్చినట్టు అజ్ఞానం పోవడమే జ్ఞానం కలగదు. ఎక్కడో ఉండదు మోక్షం అంటే, నేను ఆత్మ అని ఇక్కడే తెలియబడుతుందంటే, తెలియబడడమే మోక్షము, విడుదల. అదే అద్వైత సిద్ధాంతం, అదే శంకర భగవత్పాదుల యొక్క వేదాంతర్గతమైన సిద్ధాంతాన్నే ఉద్ధరించినటువంటి స్థితి. అదేం కొత్తగా శంకరాచార్యుల వారు కనిపెట్టలేదు. శంకరాచార్యుల వారు వేదాంతర్గతమైన సిద్ధాంతాన్నే ప్రతిపాదించారు. కొత్తది చెప్తే కదా, వేదంలోదే ఆయన చెప్పింది పరమసత్యం. కాబట్టి అలా ఎవడు పొందగలిగాడో వాడు 11వ రంధ్రము నుండి నిర్గమిస్తాడు. లేనంత కాలం 9 రంధ్రముల యొక్క తిత్తి ఎందు తిరిగి పుట్టినప్పుడు 10వ రంధ్రం మూసుకుని వెళ్తున్నప్పుడు 11వ తలుపు తెరవబడదు. అప్పుడు సూర్య మార్గంలో వెళ్ళలేదని గుర్తు. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో నాకు తెలియదు. ఈ శరీరానికి ఇది ఉన్నంత కాలము 9 కన్నాలు ఉంటాయి. 2 కళ్ళు, 2 కన్నాలు, 2 ముక్కు రంధ్రాలు, 2 కన్నాలు 4, నోరు 5వ కన్నా, 6, 7 చెవులు, 8 మలద్వారం, 9 మూత్రద్వారం, 9 కన్నాలు. ఇందులో 10 రకములైన వాయువు తిరగాలి. ప్రాణ, అపాన, వ్యాన, బుధాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములని. ఈ 10 వాయువులు పరమేశ్వర శాసనం అయ్యే వరకు ఈ రంధ్రములలోంచి బయటికి వెళ్ళావు.
ఇవి కాక 2 రంధ్రములు ఉంటాయి. ఒకటి నాభి, బొడ్డు. అమ్మ కడుపులో పడుకుని ఉండగా అమ్మ తిన్నటువంటి ఆహారములోని సారవంతమైనటువంటి పదార్థము పిండాన్ని పోషించడానికి నాభిగొట్టంలోంచి లోపలికెడుతుంది. బిడ్డడు బయటికి వచ్చాక నాభి కోసేస్తారు. నాభీబంధం తెగిపోతుంది, హృదయ బంధం మిగిలిపోతుంది. వీడు నా బిడ్డ, ఆవిడ నా తల్లి, అది మిగిలిపోతుంది. ఆ నాభీబంధం లేకపోయినా తరువాత వాడు మా నాయనమ్మ, మా బామ్మ, ఆ బంధం అలా మిగిలిపోతుంది. 3 తరాల వరకు పితృలోకంలో ఎదురు చూస్తారు. అందుకే నాభీబంధం తెగి హృదయ బంధం ఉండిపోతుంది. అప్పుడు నాభి మూసుకుంది. 10వ రంధ్రం పుట్టిన తరువాత మూసుకుంది. అందుకని అది రంధ్రంగా ఉండదు, 11వ రంధ్రం ఉంటుంది. 11వ రంధ్రము ఎవరు భగవంతుని యొక్క అనుగ్రహమును అపేక్షించి ఈ పుణ్యము వలన నాకు ఒక ఫలితము కావాలని అడగకుండా కేవలం ఈశ్వర ప్రోక్తమైన కర్మ ఈశ్వరుని చేతి పనిముట్టుగా నేను నిర్వహిస్తున్నానని సమస్త అహంకారములను పక్కన పెట్టి పుణ్యాన్ని అపేక్షించకుండా చిత్తశుద్ధి కొరకు చేస్తున్నాడో ఈశ్వరార్పణ బుద్ధితో, అటువంటి వాడు నిర్గమించేటప్పుడు, ఆ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు 11వ రంధ్రం తెరుచుకుంటుంది. వాడు సూర్య మార్గంలో వెళ్ళిపోయాడని గుర్తు. ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. ఊర్ధ్వముఖ చలనం చేసి ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. కదిలినప్పుడు భాస్కర్ రాయల వారు లలితా సహస్రంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానంలో చెప్తారు. చిట్ట చివర ఆత్మగా అనుభూతితో నిలబడి పైకి ఉద్గమించి బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని బయటికి వెళ్ళిపోతాడు తేజో రూపం. ఒక భగవాన్ రమణులు ఎలా వెళ్ళిపోయారో, ఒక డొక్కా సీతమ్మ గారు ఎలా వెళ్ళిపోయారో, ఒక స్వామి వివేకానంద ఎలా వెళ్ళిపోయారో అలా భేదించి వెళ్ళిపోతాడు. రమణులు వెళ్ళిపోతున్నప్పుడు అందుకే జ్ఞాని లక్షణం అలా ఉంది. రమణులు శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని డాక్టర్లు దగ్గరికి ఎడుతున్నారు, ఊపిరి అందట్లేదు. ఆయన పరమ సంతోషంతో సంజ్ఞ చేశారు, ఇవ్వద్దు ప్రాణవాయువు. అయిపోయింది, దీనికి ఈ బస్తా కింద పడేస్తున్నాను, చాలు, మోసినంత కాలం మోసాను, దీన్ని పడేస్తున్నాను, ఇక నాకు ఏ బంధనము లేని ఆత్మగా నిలబడుతున్నాను. తాను ఆత్మ, ఇది చిరికిపోయింది, వదిలిపెడుతున్నాను. జ్ఞాని లక్షణం అది. అందుకే పరమ సంతోషంతో వదిలిపెట్టారు. వదిలిపెట్టిన ఉత్తర క్షణంలో ఒక జ్యోతి బయటికి లేచి అరుణాచలాన్నంతటినీ ప్రదక్షిణం చేసి అరుణగిరిలోకి కలిసింది. ఒకసారి డొక్కా సీతమ్మ గారి శరీరం విడిచిపెడితే అంబాజీపేట అక్కడున్న ఇందుపల్లి గ్రామంలో జ్యోతి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ పగటి వేళ కనపడితే పండితులు లేచి నిలబడి నమస్కారం చేసి ఒక మహాతల్లో ఒక మహాపురుషుడో శరీరం విడిచిపెట్టారన్నారు. ఆవిడ బ్రతికున్నంత కాలం ఏ అహంకారం లేకుండా నేను భగవంతుడికి పెట్టుకుంటున్నానని అన్నదానం చేసింది ఆ తల్లి. ఆ చేసిన అన్నదానానికి ఆవిడ ఏ ఫలితాన్ని అడగలేదు. అందుకే చిట్ట చివర జ్ఞానమని కలిగింది, మోక్షం పొందేసింది, వెళ్ళిపోయింది ఆవిడ. ఆ 11వ రంధ్రాన్ని భేదిస్తారు. అందుకే బ్రహ్మరంధ్రము అంటారు, దాన్ని తట్టకూడదు. అందుకే చూడండి, ఇప్పటికీ మన వాళ్ళు సంప్రదాయంలో మాట అంటారు, మాడు మీద కొట్టగా అంటారు. ఎందుకని అంటే అది బ్రహ్మరంధ్ర ప్రాంతం, అది తెరుచుకోకూడదు. అది పాపట తీస్తే అక్కడ వరకే తీస్తారు తప్ప అది దాటి దువ్వెన తగలకూడదు. అందుకే పాపిడి కొండలు పాపి కొండలు అంటుంటారు. గోదావరిలో పాపి కొండలు కావు, పాపిడి కొండలు అంటే ఏ బిందువు వరకు వెళ్ళిన తరువాత ఇలా 2 వైపులకి జుట్టు చిమ్ముతారో, చిమ్మి అంటే నా ఉద్దేశం దువ్వి అని. వెనక కబరీబంధాన్ని స్త్రీలు ధరిస్తారో, పరమ పవిత్రం సుమండి కబరీబంధం, సుమంగళీ లక్షణం, అది కబరీబంధాన్ని వేసుకుంటారో, అలా గోదావరి నదిలో మధ్య కొండ ఉన్నప్పుడు అది పాపిడి కొండ. గోదావరి ఇలా 2 వైపులకి తప్పుకుంది కాబట్టి పాపిడి కొండ. ఆ బ్రహ్మరంధ్రం వరకు మాత్రమే వెడతారు. సీమాంతము అంటారంటే హద్దు, అది దాటి వెళ్ళకూడదు, అది దాటి తగలకూడదు. ఆ మార్గంలో నిర్గమిస్తున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? బ్రతికున్నంత కాలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల, ఆయనకి నమస్కారం చేసిన కారణం చేత, ఆయన అనుగ్రహాన్ని పొందిన కారణం చేత అన్నానికి లోటు లేకుండా, వస్త్రానికి లోటు లేకుండా, గూటికి లోటు లేకుండా చిరాయుర్దాయంతో బ్రతికి ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా
10 మందికి ఉపకారం చేస్తూ పరమ సంతోషంగా జీవించి చిట్ట చివర అనాయాసంగా ఏ భగవత్ సంకీర్తనమో చేస్తూ ఏ భగవన్నామమో చెప్తూ భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ ఊర్ధ్వముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోతున్నవాడు ఎవరున్నాడో వాడు సూర్యమండలము గుండా వెళ్ళిపోతున్నాడో ఆ మార్గము గుండా అటువంటి జీవనమునిచ్చి ఇహమునందు సుఖమును చిట్ట చివర మోక్షాన్ని ఇచ్చి పంపగలిగినటువంటి సమర్థవంతమైన కిరణ జాలముతో ప్రకాశిస్తున్న బింబము ఏషా ఇది రశ్మిభావన. అంత శక్తివంతము రామ. కాబట్టి దానికి నమస్కరించు. అది నీకేమివ్వలేదు. ఇన్నివ్వగలిగినది రావణాసురుణ్ణి చంపి యుద్ధంలో నీకు విజయాన్ని కట్టబెట్టడం ఒక లెక్క. ఇక వేరే చెప్పాలా అగస్త్యుడా మాట? అది ఋషి ప్రజ్ఞ అంటే. దాన్ని వేదంలోంచి ఉద్ధరించాడే. ఉద్ధరించి రాముణ్ణి కేవలంగా నిమిత్తం చేసుకున్నాడు. కృష్ణుడు ఎలా అయితే అర్జునుణ్ణి నిమిత్తం చేసుకుని భగవద్గీతనిచ్చాడో అలా రాముణ్ణి నిమిత్తం చేసుకుని ఈ అమృత విద్యని లోకానికంతటికీ పంచిపెడుతున్నాడు. అధికార భేదం లేకుండా అందరూ శ్లోక రూపంలో ఉన్నటువంటి మంత్రాలు చక్కగా చదువుకోండి. చక్కగా చదువుకుని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మిగిలినటువంటి ఏదైనా ఒక రూపం గురించి మాట్లాడితే ఒకవేళ దాని యందు మీ మనసు తాదాత్మ్యతతో నిలబడిందనుకోండి, దాన్ని దర్శనం చెయ్యాలని మీలో ఉత్సుకత కలిగిందనుకోండి, అటువంటి బింబాన్ని చూడడానికో మూర్తిని చూడడానికో మీరు ప్రయత్నపూర్వకంగా ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కడికో వెళ్లి దర్శనం చెయ్యాలి. సూర్యబింబాన్ని దర్శనం చేయడానికి మీరు వెళ్ళక్కర్లేదు. ప్రతి ఇంటికి ఆయన వస్తాడు. ఎక్కడ చూసినా కనబడతాడు. ఇంటికి కాదు, నిలబడితే కనబడుతుంది ఆయన కాంతి. అటువంటి స్వామి. కాబట్టి రశ్మిభావన అని కీర్తిస్తూ, ఓ రామ ఎంత గొప్పవాడో తెలుసా ఆయన? సర్వదేవాత్మకోత్యేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఏష ఈ బింబం అంటే ఎంత పొంగిపోతున్నాడో చూడండి. తండ్రి ఎంతో సంతోషించాడు అనుకోండి. లేదు, పోనీ తండ్రి అంటే కొడుకుని ఎదురుకుండా పొగడకూడదు. శిష్యుడు ఎంతో పొంగిపోయాడు అనుకోండి. గురువు గారి గురించి చెప్పుకొని, గురువుగారు పర్ణశాలలో కూర్చున్నారు. తలుపు అలా కొద్దిగా పక్కకుంది. గురువు గారు అక్కడ ఉన్నారు, తాను కొంచెం దూరంగా ఉన్నాడు. ఆ గురువు గారే మహానుభావం. ఎంత గొప్పవారో తెలుసా? తివిరి అజ్ఞాన తివిర ప్రదీపమవచ్చు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భుసురశ్రేష్ఠుడు అలగుంటు ముదనుతు కృష్ణుడంతటి వాడు సాందీపని మహర్షి గురించి చెప్తే అంత పొంగిపోయాడు. అంత పొంగిపోతూ చెయ్యి ఇలాగే పెట్టి మా గురువుగారు మా గురువుగారు మా గురువుగారు అని ఇలా చూపించి అదే పనిగా ఇలాగే చెయ్యించి మాట్లాడుతుంటాడు. ఆ చెయ్యి ఇలా తీసేసి మాట్లాడతాడు, ఇలాగే పెట్టి మాట్లాడుతుంటాడు. ఇలాగే పెట్టి మాట్లాడినట్లుగా అగస్త్యుడు ఏష 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 చూపించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన మహానుభావుడు. ఏష దేవాసురగణాం లోకాన్ పాతి గభస్తిభిః. పాతి అంటే సంరక్షించడం. ఆయన గభస్తిభిః తన యొక్క కిరణ సముదాయముల చేత కేవలముగా తనని నమ్ముకున్నవారు, తనని ఉపాసన చేసేటటువంటి వారిని మాత్రమే రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడని అనుకోవద్దు. పరమ కృతజ్ఞుడై ఎన్నడూ తనకి నమస్కరించని వారిని కూడా అంతే సమాన బుద్ధితో ఆదరించగలిగినటువంటి విశేష దైవం ఆయన. ఆయన యందు ఆ సమబుద్ధి ఉంది. ఏదో ఆ రావణాసురుడు పరమశివుడి గురించి స్తోత్రం చేస్తూ అంటాడు, ఆయన అంత సమబుద్ధి కలిగినటువంటి వాడు లోకంలో ఉండడు అంటాడు. అలా సూర్యనారాయణుడు కూడా వీళ్ళు రాక్షసులు కదా, వీళ్ళని నేను ఎలా అనుగ్రహిస్తాను అని కానీ, వీళ్ళు భక్తులు కదా వీళ్ళనే నేను అనుగ్రహించాలని కానీ ఆయన చూడడు. ఆయన అలా చూస్తే కొంతమంది ఉన్న ప్రదేశాలు చీకటిమయాలైపోవాలి. తెల్లవారి లేస్తే లోకకంటకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని సుఖపడితే చాలనేటటువంటి పరమ దారుణమైన బుద్ధితో సమస్త పాపకర్మలాచరించేటటువంటి వాడి మీద అవే సూర్యకిరణాలు పడుతున్నాయి. ఉదార బుద్ధితో నేను తినడం కాదు, 10 మందికి పెట్టాలనుకునేటటువంటి ఉదార బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి కూడా అవే సూర్యకిరణాలు పడుతున్నాయి. నేను అన్నాను కాబట్టి, ఇందాకనే అన్నాను కాబట్టి జ్ఞాపకానికి వస్తోంది.
తన జీవితం మొత్తం మీద తల్లి వెళ్ళింది లేదు. డొక్కా సీతమ్మ గారు ఒక్కసారి అంతర్వేది తీర్థానికి వెడదామని బయలుదేరారు. తీరా గోదావరి ఆనకట్ట మీదకి వచ్చేటప్పటికి అవతల నుంచి పెళ్లి బృందం వస్తోంది. పిల్లలు ఏడుస్తున్నారు, ఎండగా ఉందని ఆవిడ పల్లకి దింపారు బోయిలు. అటు నుంచి వస్తున్న పెళ్లి బృందంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అమ్మ ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని పిల్లలు బాధపడుతుంటే ఆ పెళ్లి బృందంలో ఉన్న పెద్దవాళ్ళు అంటున్నారు, గోదావరి దాటిపోతే అవతల పీగన్నవరమే, అక్కడే డొక్కా సీతమ్మ గారు ఉంటుంది, మహాతల్లి అర్ధరాత్రి వెళ్ళిన అన్నం పెడుతుంది, మనందరికీ అన్నం పెడుతుంది, పదండి ఏం బెంగలేదంటున్నారు. డొక్కా సీతమ్మ గారి పేరెత్తారు, వాళ్ళు ఇంటికి ఎడతారేమో, నేను అంతర్వేది ఎడుతున్నానని అంతర్వేది విడుతున్న తల్లి అంతర్వేది వెళ్లకుండా పల్లకి ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి గబగబా వంట చేశారు. ఆవిడ వంట చేస్తుంటే భర్త గారు జోగన్న గారు చూసి పొలంలోంచి, అయ్య బాబో ఇన్నాళ్లకి ఈవిడ యాత్రకెళ్ళింది, ఇప్పుడే అతిథులు వస్తున్నారని చెప్పి పాపం మామిడి పళ్ళు దింపించి పానకం కల్పించి మామిడి పళ్ళు పెట్టి పానకం పెట్టి ఆయన అతిథుల్ని కాపాడారు. ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడ అంతర్వేది మానేసి వీళ్ళందరికీ భోజనం పెట్టారు. మహాతల్లి అటువంటి స్థితి కలిగినటువంటి ఉదార బుద్ధి, అంత గొప్ప తల్లి, అంతటి దాత. ఇప్పటికీ నేను అటువైపుగా వెడితే ఆ డొక్కా సీతమ్మ గారు అందరికీ అన్నం పెట్టినటువంటి ఇంటికి ఒక్కసారి వెళ్ళి చూస్తే నాకు గగుర్పాటు కలుగుతుంది. ఏమి మహాతల్లిరా, నిజంగా ఎంత మందికి అన్నం పెట్టిందిరా మహాతల్లి. అటువంటి తల్లి తిరుగాడిన ఇంట్లో నేను కూడా తిరుగుతున్నాను, చాలు నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి అటువంటి మహాపుణ్యాత్ములకు, అంతటి త్యాగబుద్ధితో బ్రతుకుతున్న వాళ్ళకి, అటువంటి నిరతిశయ పుణ్యం ఉన్న వాళ్ళకి, కించిత్ పుణ్యం ఉన్న వాళ్ళకి, తమకున్నంతలో తాము అనుభవించడమే కాకుండా 10 మందిని ఆదరించాలన్న బుద్ధి ఉన్న వాళ్ళు కూడా ఉత్తములు. అందరూ చిత్తశుద్ధి కోసమే చెయ్యాలని లేదు, కనీసం నా ఆకలి ఎటువంటిదో వాళ్ళ ఆకలి అటువంటిది అన్న భావనతో తాను దాచుకోకుండా కొంత తీసి అవతల వాడికి అన్నం పెట్టినా అదేం సామాన్యమైన విషయం కాదు, దాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా ఉదార బుద్ధితో చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద అవే సూర్యకిరణాలు పడుతున్నాయి. అవతల వాడు అన్నం తింటుంటే వాడి విస్తరి లాగేసి ఆకలి మంటలతో తన్నుకుంటుంటే చూసి నవ్వుతున్నటువంటి పరమ దౌర్భాగ్యుడి మీద అదే సూర్యకిరణాలు పడుతున్నాయి. రాక్షసుల యొక్క లోకములు రక్షింపబడుతున్నాయంటే ఆయనే తన కిరణముల చేత రక్ష చేస్తున్నాడు. ఎందుకు రక్ష చేయాలి? ఒక్కటి ఆలోచించండి, రాక్షసులన్న వాళ్ళు భగవంతుని యొక్క సంతానము కారని నిర్ధారణ చెయ్యకూడదు. సనాతన ధర్మమునకు జీవమైన సిద్ధాంతం ఏమిటో తెలుసా? భయాన్ని కల్పించేవాడు ఎవరంటే పరమేశ్వరుడే, భయాన్ని తీర్చేవాడెవరంటే పరమేశ్వరుడు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏమనుంది? భయకృత్ భయనాశన, భయపెట్టేవాడు భగవంతుడే, భయం తీసేసేవాడు భగవంతుడే. ఘోర రూపం భగవంతుడిది, అఘోర రూపం భగవంతుడి. తప్ప భయపెట్టడానికి ఓడు, భయం తీర్చడానికి భగవంతుడు అలా ఉండరు సనాతన ధర్మం. మరి ఆయన భయం ఎందుకండి పెట్టడం అంటే దానికి కారణం ఆయన కాదు. నేను గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు నేను భయపడవలసిన సందర్భాన్ని సృష్టించాడు. నేను చేసుకున్నటువంటి పాపము వలన ఇటువంటి దారుణమైన ఫలితములు వస్తాయనేటటువంటి శాస్త్రము యొక్క ప్రమాణాన్ని గుర్తిరిగి నేను ఆయనని శరణాగతి చేసినా, భక్తితో జీవనం చేస్తున్నా, నేను భయపడవలసినంత ఉపద్రవాన్ని ఇవ్వకుండా తగ్గించి నేను అనుభవించగలిగినంత కష్టాన్ని మాత్రమే ఇచ్చి రక్షించగలిగినటువంటి అనుగ్రహ శక్తి కూడా ఆ పరమేశ్వరుని యందే ఉంది. అందుకే మీరు చూడండి, భగవంతుని యొక్క ప్రార్థనలు చమత్కారంగా ఉంటాయి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కేవలం సంపదలిస్తాడు రాముడని చెప్పట్లేదు. ఆపదామపహర్తారం, ఆపదని తీసేస్తాడు. ఆపద అంటే నాకు చెప్పొస్తే ఆపద కాదు, చెప్పకుండా వస్తే ఆపద. నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను, రహదారి మీద వెళ్ళిపోతుంటే చీకటిగా ఉంది, వెనక నుంచి ఏదో ఒక పెద్ద వాహనం చప్పుడు చేసుకుంటూ వచ్చేస్తోంది. అయ్య బాబోయ్, నేను ఈ రహదారి మీద వెళుతున్నాను, అంచు మీద ఉన్నాను, అది కానీ అంత చప్పుడుతో వస్తోంది, మీదకి రాదు కదా అన్న అనుమానం వచ్చి నేను అంచు దిగుదామని దిగబోయాను. కానీ అక్కడ ఒక గొయ్యి ఉంది, ఆ గోతులో కాలు వేసి 2వ కాలు మడతపడి కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయినప్పుడు అక్కడ ఒక బండ ఉండి తల కొట్టుకుంది అనుకోండి, నన్ను నేను రక్షించుకోగలనా? ఆపదని దాటడం మన చేతిలో ఉండదు. ఆపదని దాటించగలిగిన వాడెవరంటే పరమేశ్వరుడు ఒక్కడే.
ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఆపద గడువం బెట్టను ఊపి శుభంబైన దాని నొడగొప్పను అంటాడు ధర్మరాజు గారు భారతంలో. నిన్ను చూపే చనియ మహాత్మా అంటాడు కృష్ణుడితో మాట్లాడుతూ. ఆపద వచ్చేటప్పుడు ఎవ్వరికీ చెప్పి రాదు, దైవము లెక్క కడతాడు. వీడు గత జన్మలలో చేసినటువంటి పాపం ఒకటి ఉన్నది, దాని ఫలితాన్ని ఇవ్వాలి. దాని ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఇవాళ ఆ ఫలితాన్ని ఇస్తున్నాను. వీడు గత జన్మలో నిష్కారణంగా నిద్రపోతున్నటువంటి ఒక కుక్క యొక్క కాలి మీద కర్ర పెట్టి మోదిదని కాలు విరిచాడు. ఇవాళ వీడికి కాలు విరిగిపోవాలి, చీలమండ విరిగిపోతుంది. ఇప్పుడు పాపానికి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. కానీ నేను ఆయనని నమ్ముకుని ఈ జన్మలో గత జన్మలలో పాపము చేసిన మాట వాస్తవము, అందుకు కదు మర్త్యలోకంలోకి వచ్చాను. మర్త్యలోకంలోకి వచ్చానంటే పాపపుణ్యములు రెండు అనుభవించాలి. ఈశ్వర పాపము చేసి ఉంటాను, కానీ నీ అనుగ్రహము చేత దాన్ని దహించు, బాధ పెట్టకు, కార్యఘాతి చేయకు, నేను చెయ్యవలసిన పనులు చెయ్యలేని స్థితి నాకు కల్పించకు అని ఆయనని నమ్మి నమస్కారం చేసి వాడున్నాడన్న బుద్ధితో ఇప్పుడు బతుకుతున్నాను అనుకోండి. నేను వెడుతూ ఉండగా ఆ రహదారి చివరి భాగంలో దిగుతున్నప్పుడు కాలు మడతపడి చీలమండ నిప్పెట్టి నేల మీద పడి చేతులు ఆంచి ఎవరో పరిగెత్తుకొచ్చి అయ్యా పడ్డారా, దెబ్బ తగిలిందా అంటుంటే ఏమీ లేదమ్మా, కింద పడ్డంలో కొంచెం కాలు నిప్పెట్టిందంటే అంటే అయ్యా కాలు కొంచెం ఇటు ఇటు తిప్పండి అని వాళ్ళు వచ్చి ఒక్కసారి పట్టి ఏమీ లేదులేండి అంటే నేను నడిచి వెళ్ళిపోయాను. ఇప్పుడు విరిగిపోవలసిన కాలుని 40 రోజులు పడుకోవలసిన నన్ను 4 నిమిషాలు నిలబడిపోయేటట్టు చేసి నడక ఆపి ఆ ఫలితాన్ని ఇక్కడతో పోగొట్టి పంపించాడు. ఆపద అలా వచ్చేస్తోందని నాకు తెలుస్తుందా? వాడికి ఒక్కడికే తెలుస్తుంది. అలా ఇచ్చేవాడే భక్తితో దాన్ని తీసేయాలి కూడా. ఒక్కొక్కసారి అనుగ్రహిస్తే ఆపదని తీసి సంపదని కూడా ఇస్తాడు. ఆయన రెండూ చెయ్యగలరు, ఆయన ఈశ్వరుడు తప్ప ఇది తీయడం ఒకటే చేస్తాడు కానండి దాని స్థానంలో సంపదలు ఇవ్వడం అలాంటి అనుగ్రహాలు ఉండవంటని చెప్పకూడదు. ఆయన ఆపదని ఇవ్వకపోగా అనుగ్రహాన్ని కూడా ఇవ్వచ్చు. ఆపద అన్నది వచ్చిందనుకోండి, ఎంత సర్వసమర్థుడైన వాడు తన యొక్క శక్తి చేత తాను తప్పుకొనుట సంభవము కాదు. ఆపద యందు రక్షించగలిగిన వాడు స్వామి ఒక్కడే. అందుకే చిన్నతనం నుంచి తల్లి పిల్లలకి నేర్పేది ఒక్కటే, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవిందా అని జోద పెట్టిస్తారు. ఆపద ముక్కులవాడ అంటే ఆపదొచ్చినప్పుడు కాపాడగలిగినటువంటి వాడెవడో వాడికి 2 చేతులెత్తి నమస్కారం చేయడం ఇప్పటి నుంచి నేర్చుకో. అమ్మా అమ్మా నేనున్నానని నమ్ముకుంటున్నావు, నేను కాదు రక్షించగలిగిన దాన్ని వాడికి తెలుసా లెక్కలన్నీ, చెయ్యెత్తి గోవిందా అనడం నేర్చుకోరా అని గోవింద పెట్టిస్తుంది, అమ్మ జోద పెట్టిస్తుంది. ఆపద ముక్కులవాడు అని పేరు. భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాడు. భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఉప పాండవులందరినీ చంపేశాడు అశ్వత్థామ అని చెప్పారు. చెప్తే ఆయన అన్నాడు, రాజట ధర్మజుడు, సురరాజసుతుండట ధన్వి, శాస్త్రమోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఆపద కలుగుటకేమి చిత్రమో. ఎంత పెద్ద మాట అండి. భీష్ముడు కాబట్టి అనగలిగారు. ఉప పాండవులు 5 చచ్చిపోయారు ఆ రాత్రి. ఎవరు? వాళ్ళ తండ్రులు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కురుక్షేత్రంలో ద్రోణాచార్యుల వారి వంటి మహావీరుల్ని పడగొట్టిన వారు, భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకునేటట్టు చేసిన వారు తమ బిడ్డల్ని కాపాడుకోలేకపోయారు. పైగా ఇప్పుడు దుర్యోధనుడు రాజుగాడే. రాజట ధర్మజుడు, సురరాజసుతుండట ధన్వి, సాక్షాత్తు దేవేంద్రుడి కొడుకు అర్జునుడు ఆ గాంధీవం పట్టుకుని ఉంటాడు. ఆ గాంధీవము శత్రమోద్వేజకమైన గాంధీవము విల్లుయట. దాన్ని పట్టుకుంటే చాలు, టంకారం చేస్తే చాలు గుండెలు బద్దలైపోతాయి అవతల వాళ్ళకి. అటువంటి గాంధీవం పట్టుకుంటాడు. అన్నిటినీ మించి సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట. లోకములన్నింటినీ కాపాడగలిగినటువంటి సుదర్శన చక్రం పట్టుకునేటటువంటి కృష్ణ పరమాత్మ వీళ్ళకి స్నేహితుడు. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడూ గదాదండం పట్టుకుని గిరగిరా తిప్పుతూ ఉండేటటువంటి ఉగ్రస్వరూపం కలిగినటువంటి భీమసేనుడు పక్కనే ఉంటాడట.
ఇటువంటి వాళ్ళు ఇంతమంది ఉంటే వీళ్ళ 5 బిడ్డలు ఒక్క రాత్రి అశ్వత్థామ చేతిలో చచ్చిపోయారు. ఆపదంటే ఇది కదూ. ఆపద కల్గుటకేమి చిత్రము అంటే ఈశ్వరుడు అది తప్పదనుకున్నాడు, వెళ్ళిపోయారు. ఈశ్వరుడు తప్పిస్తానన్నాడు, వెళ్ళిపోవలసిన వాడు బతుకుతాడు. పరీక్షిత్ ఉత్తరాగర్భంలో ఉన్నాడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించాడు. అది కడుపులోకి వెళ్ళిపోయింది. వణికిపోతున్నాడు లోపల నుంచి పసిగుడ్డు చూసి. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించకావున నృపాలక బాలుడింక శాస్త్రమోత్తేజకుడైన దేవనాథుడను పేర ధరిత్రుడి ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై. ఆ లోపల ఉన్నటువంటి పిల్లవాడు వణికిపోతుంటే సకల ప్రాణి హృదంతరాల బలభస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండ అచ్యుతుడ ఎడం విరళజాగర్భంవన చక్రహస్తకుడై ఆ లోపలికి అందరి ప్రాణులలో ఉండేటటువంటి వాడు ఉత్తరాగర్భంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుదర్శన చక్రాన్ని పట్టుకుని బ్రహ్మాస్త్రం వంక చూసినప్పుడు ఘోర రూపంతో చూసి దాని తేజస్సుని తనలోకి తీసుకున్నాడు. పరీక్షిత్ వంక చూసినప్పుడు పరమ ప్రసన్నంగా నవ్వుతూ కనపడ్డాడు. ఒకే మూర్తి. అయిపోయింది పాండవ వంశం అనుకున్నారు. వికలతనందనీక పరభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున. కడుపులో దగ్ధమైపోతున్న పిల్లాన్ని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తాను తీసేసుకుని ఆ తేజస్సుని ఉపసంహారం చేసి తనలోకి కలిపేసుకుని రక్షించాడు. పరీక్షిత్తుని రక్షించరా? ఆపదని గట్టెక్కించగలిగిన వాడు ఆయనొక్కడే. ఆయన వినా వేరొకడు లేడు. అందుకే రాక్షసులు ఎందుకు ఉండాలి అంటే వాళ్ళు కూడా ఆయన బిడ్డలే తప్పించి వాళ్ళు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవడానికి ఉండదు. కానీ వాళ్ళలో కూడా పరమభక్తి తత్పరులైన వాళ్ళు ఉంటారు. ప్రహ్లాదుడు లేడు, మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఉంటాడు. రాక్షసులలో కూడా ఈశ్వరుణ్ణి ఉపాసన చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉంటారు. ఒక్కొక్క చోట రాక్షసులు చెప్పినటువంటి నీతి వింటుంటే వాడికి మనసు కుదురుకోలేదు కాబట్టి అది నిలబడలేదు. కానీ ఎంత గొప్ప వేదాంతం చెప్పాడురా అనిపిస్తుంది. అంతంత గొప్ప గొప్ప వేదాంతాలు మాట్లాడుతుంటారు. కాబట్టి అసలు ఎవరిని కాపాడాలన్నా ఆయనే కాపాడతాడు. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి. ఇంతవరకు ఎందుకండి మీకు నేను ఒక్క ఉపమానం చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. నాకు నలుగురు కొడుకులు అనుకోండి లేరు, నలుగురు లేరు, నాకు 4 కొడుకులు ఉన్నారు అనుకోండి. ఒకడు IAS, ఒకడు IPS, ఒకడు MS. 4వ వాడు జేబు దొంగ. వాడు బస్ స్టాండ్లలో జేబులు కత్తిరిస్తూ ఉంటాడు అనుకోండి. సుమా 4. నాకు షష్ఠి పూర్తి అవుతోంది అనుకోండి. నేను పై 3 పిలుస్తానా? 4వ వాడిని కూడా పిలుస్తాను. కాకపోతే ఒరే షష్ఠి పూర్తికి వస్తారా, నా మర్యాద పోతుందిరా, ఇక్కడ ఏం చీకురా అని బతిమాలుకుంటాను తప్ప వాడిని పిలవకుండా ఉంటానా? వాడు నా బిడ్డే, దారి తప్పిపోయిన బిడ్డ. రాక్షసులు భగవత్ సంబంధం లేకుండా పుట్టిన వాళ్ళని మీరు అనుకోకండి. అందుకే కశ్యప ప్రజాపతికే బిడ్డలు. అదితి కడుపున పుడితే దేవతలు, దితి కడుపున పుడితే దైత్యం. అంతే తప్ప భగవత్ సంబంధం లేనివారు కారు. ఆ భగవంతుడి చేతనే వాళ్ళు కూడా రక్షింపబడుతుంటారు. అయినా వాళ్ళ బుద్ధి వక్రించి పాడైపోతూ ఉంటారు. అందుకే సనాతన ధర్మంలో గొప్పతనం ఉంది. సంహార ప్రక్రియ కారుణ్యంతో. ఈశ్వరుడు చంపేశాడు అనుకోండి, పరమ కారుణ్యంతో తీసేస్తాడు తప్ప కక్షతో తీయడు. కక్షతో తీసేస్తే అసలు ఆయన చేసిన హింసకి లోకంలో రామాలయం ఉండకూడదు. 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 12 నిమిషాల్లో పడగొట్టేశాడు కదండి. నిత్యుటి ఏరులు పారించాడు. అయినా ఆయన ఎవరి మీద కక్షతో చంపలేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, మారరా అన్నాడు. తాను ప్రతిజ్ఞ చేసి చెప్పాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్రతం మమ. ఎన్ని తప్పులు చేశావన్నది నేను చూడనురా. వచ్చి నా ముందు పడిపోయి రామా నేను నీవాడనన్నావా? మనుష్యుడు కాదు, సమస్త భూతములలో ఎవరైనా కాపాడతానన్నాడు. వాడు అనకపోతే ఆయన ఏం చేస్తాడు? నేను ఇవ్వను సీతమ్మని, చచ్చిపోతాను తప్ప. ఉరే పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావురా. వాడు వినలేదు. కుంభకర్ణుణ్ణి చంపాడు, విభీషణుడు వెళ్ళిపోయాడు, రాక్షస సైన్యం నశించిపోయింది, లంక కాలిపోయింది. వినడే. 10 తలలు తింపితే మళ్ళీ ములిచే. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం వినా మార్గం లేనప్పుడు
ఇక ఈ ఉపాధిలో వీడు ఉంటే లోకాల్ని పాడు చేయడం తప్ప వీడి వలన వీడికి శాంతి లేదు, 10 మందికి శాంతి లేదు. అప్పుడు పరమ కారుణ్యంతో విడిపించేస్తాడు లోపల. అందుకే సంహార ప్రక్రియ అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈశ్వర కార్యంగా వచ్చినప్పుడు అది ఏదో క్రౌర్యముతో చేసేటటువంటిది కాకుండా ఉంటుంది సనాతన ధర్మంలో. అయినప్పుడు రాక్షసులను కూడా ఆయన రక్షణ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు మరీ విజృంభించిపోయారు అనుకోండి, ఇప్పుడు పడగొట్టడం వినా ఆయనకి మార్గం ఉండదు. అప్పుడు పడగొడతాడు, అప్పుడు కూడా దయతోనే పడగొడతాడు. కాబట్టి ఇప్పుడు ఇన్ని లోకాలను కాపాడుతున్నవాడెవడు తన కిరణముల సముదాయము చేత. ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతములు ఉండవు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే జగరాణసి. అన్నిటి యందు సమానంగా ఉంటాడు పరమేశ్వరుడు. అందుకే మీకు లోకాలు రాక్షసులు వరకు ఎందుకండి? సూర్య కిరణాల విషయం చూడండి. కిరణముల యొక్క చివరి భాగములంటే మనిషికి శరీరానికి అధోభాగంలో ఆఖరణే ఉంటాయి, పాదాలైనా ఉంటాయి. పాదాలు ఉంటాయి అంటే సూర్యకిరణముల యొక్క చివరి భాగములు ఏమిటి? పాదములేనా? అవే కరములని చెప్పచ్చు, అవే పాదములు కూడా. పాదములు అయితే ఆయన ఎక్కడ పాదాలు పెడుతున్నాడు? ఒక్క మా ఇంట్లోనూ పూలల్లోనే పెడుతున్నాడా? కాదు, పర్వతముల యొక్క చివరి భాగాల్లో పెడుతున్నాడు, ముళ్ళ డొంకల్లో పెడుతున్నాడు, గాజు పెంకుల్లో పెడుతున్నాడు, శ్మశానంలో పెడుతున్నాడు, శవం మీద పెడుతున్నాడు, పుణ్యాత్ముని మీద పెడుతున్నాడు, గంగానదిలో పెడుతున్నాడు, ఉరుగుగుంటలో పెడుతున్నాడు. ఆయన పాదములు పెట్టని ప్రదేశం ఉందా? ఆయన పెట్టను అంటే బ్రతుకుందా? మన బ్రతుకు కోసం తనకి ఏ అమంగళత్వం కలగదు, అపవిత్రత కలగదు. అన్నిటినీ స్పృశిస్తూనే ఉన్నాడు, అన్నిటికీ తన పాద స్పర్శని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. సద్బుద్ధి కలిగిన వాడు ఆయన పాదములను తల మీద ధరించి నమస్కరించి పొంగిపోతున్నాడు. సద్బుద్ధి లేనివాడు ఆయన అనుగ్రహిస్తుంటే దాన్ని దుర్బుద్ధితో పాడు చేసుకుని నశించిపోతున్నాడు. ఆయన మాత్రం సమానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన యొక్క విలక్షణమైనటువంటి వైశిష్ట్యాన్ని చెప్పడానికి అలా ఉండగలిగిన వాడు రామ. ఇంతమంది ఏం చేస్తున్నారో తెలిసి కూడా ఆయన నీ మీద సూర్యకిరణములు వెయ్యనన్న మాట అనడు రామ. అన్ని లోకాలను కాపాడుతున్నాడు, ఒక్క ఈ లోకాన్ని కాదు. రాక్షసులు ఉండే లోకాల దగ్గర నుంచి అన్ని లోకాల మీద కిరణ సముదాయాన్ని ప్రసరించి కాపాడుతున్నటువంటి పరమ ఉదారుడు రామ ఈ సూర్యబింబం. ఏష కాబట్టి చూడు ఎంత గొప్పవాడో అని చెప్పడానికి ఆయన ఏష దేవసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. దేవాసుర గుణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. దేవాసుర అన్నప్పుడు దేవా ప్లస్ అసుర, దేవాసుర సవర్ణ దీర్ఘ సంధి. దేవతలు అసురులు అని. దేవతల యొక్క లోకాలు, దేవతలు ధర్మాన్ని కాపాడుతుంటారు, అసురులు ధర్మాన్ని పాడు చేస్తుంటారు. అయినా అందరి లోకాల్ని కాపాడుతున్నవాడు మాత్రం ఆయనే. అంతటి సమబుద్ధి కలిగిన వాడు, అంతటి ఉదారుడని తెలిసిన తరువాత నేను ఇంతకు ముందు పాపాలు చేశానని ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఈశ్వరా నువ్వు ఉన్నావు, నేను మార్పు కావాలని కోరుకుంటున్నాను, నేను ఇక అలా బ్రతకాలని కోరుకోవట్లేదు. నువ్వు నా యందు ఇంతకాలం నుంచి నేను ఎన్ని దోషములు చేసినా అనుగ్రహించావు. ఇక పైన నువ్వు పరమ సంతోషంతో నన్ను అనుగ్రహించేటట్టుగా నేను బ్రతకగలిగిన వైభవాన్ని నాకి అని ఒక్క మాట ఆయన దగ్గర చెప్పగలిగితే ఆయన అలాగే పోషణ చేస్తాడు. అందుకే ఒక విశేషాన్ని చెప్తారు. సూర్యుని యొక్క కిరణములలో 2 రకములైనటువంటి కిరణముల యొక్క సముదాయములు ఉంటాయి. ఒకటి మిత్రకిరణ సముదాయము అంటారు, ఒకటి వరుణ కిరణ సముదాయము అంటారు. మిత్రకిరణ సముదాయము చేత భగవద్బుద్ధిని కల్పిస్తాడు, భగవంతుని యందు కృతజ్ఞతాభావాన్ని కల్పిస్తాడు. వరుణ కిరణ ప్రభావం చేత ఆసురీ ప్రవృత్తితో ఉన్నవాడు తన ఇంద్రియముల యొక్క ప్రకోపము చేత తానే పడిపోవడాన్ని ఊరుకుంటాడు, ఉదాసీనుడై ప్రవర్తిస్తాడు. అంటే ఒకసారి మనం చెప్పామనుకోండి, ఈశ్వరా నన్ను నిజమే ఎన్ని తప్పులు చేశానో ఇప్పటి వరకు, ఇలా నేను అస్తమానం వచ్చి చంపలేసుకోవడం కాదు, చేసిన మంచి పనులు ఎన్నున్నాయి వేళ్ల మీద లెక్క పెట్టడానికి సరిపో, దోషాలు ఎన్నున్నాయి లెక్క చెప్పడానికి సరిపో. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఒక్కసారి ఆ బింబం ముందు నిలబడు మార్పు కోసం. ఆయనకి చెప్పు చాలు, నీ మనసు మారుస్తాడు.
ఆ కిరణ సముదాయము చేత, ఆ మిత్ర కిరణముల చేత ఆ బుద్ధి కలగగానే, పశ్చాత్తాపము కలగగానే ధార్మికమైన జీవనాన్ని ఇస్తాడు. ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవడో వాడు తరించిపోతాడు. అంత సమత్వ బుద్ధి కలిగిన వాడు రామ ఏష ఈని అని చెప్పడానికి, ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదక్కాలో యమః సోమో హ్యపాంపతిః. ఎంత సంతోషపడిపోతున్నాడు అగస్త్య మహర్షి. ఇలా చూపించి ఏష బ్రహ్మాచ చ అంటే కూడా, ఓ రామ ఈయనే బ్రహ్మ, చ అంతేకాదు విష్ణువు కూడా, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే స్కందుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే యముడు, ఆయనే కాలుడు, ఆయనే ధనదుడు, అన్నీ ఆయనే. ఎంత పొంగిపోతున్నాడు. అసలు నిజానికి అన్నీ ఆయనే. అన్నీ ఆయన అయిన వాడు కొన్ని ఆ గుణములకు అధిపతులను కొంతమందిని ఇచ్చి దేవతాగణాలని చేశాడు. నిజానికి ఆయనలోంచి అవన్నీ వస్తాయి. ఆయనే పరబ్రహ్మముగా నిలబడ్డాడు. నిన్ననే నేను మీకు పరిపాలనా విధానంలో ఉండేటటువంటి విశేషం గురించి చెప్పుకున్నాను. కాబట్టి అసలు మనకి వేదాంతంలో ఏమిటంటే ఉండేది ఒక్కటే పరబ్రహ్మ ఉంటుంది. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధముల మనుచు వెనుచు హేళారకుడై, హేళారకుడై పరమ హేళగా, ఆయన ఏం పెద్ద కష్టపడిపోడు, పరమ సునాయాసంగా ఆయన ఎవ్వడు సృజించు ప్రాణుల, ఈ సమస్త ప్రాణులను సృజిస్తాడు. ఎవ్వడు రక్షించు, అది పెరగడానికి అవకాశం ఇస్తాడు. త్రుంచు, పడగొడతాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండు ఎవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు వెనుచు హేళారకుడై. వాడు జగద్భర్త, జగన్నాథుడు, విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు. వాడు ఇలా లోకాలన్నింటినీ పుట్టిస్తూ ఉంటాడు, పెంచుతూ ఉంటాడు, పడగొడుతూ ఉంటాడు. నిజానికి ఉన్నది ఒక్కటే. కానీ సౌలభ్యం కోసం మనం ఏం చేస్తామంటే, సృష్టించినప్పుడు బ్రహ్మ అంటాం, నిలబెట్టినప్పుడు విష్ణు అంటాం, పడగొట్టినప్పుడు రుద్రుడు అంటాం. మీతో నేను ఒక్క మాట చెప్పాలి అంటే, చాలా మందికి అనవసరపు భయం ఒకటి ఉంటుంది. శివుడు అంటే చంపేస్తాడండి అంటుంటారు. శివుడు అంటే చంపేసేవాడు కాదు, ఆయన అనుగ్రహ శక్తి. రాత్రి స్వల్పకాలిక ప్రళయము అని నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఎన్ని కోట్ల జన్మలెత్తినా తనని పొందలేని వారిని ఇంకా తానే పొందేస్తాడు. కాబట్టి కొంత విశ్రాంతిని ఇస్తాడు. కాబట్టి మహాప్రళయం చేస్తాడు. అంతే తప్ప అందరినీ చంపేయడమే పనిగా పెట్టుకున్నవాడు వాడే. ఆ ఒకటే పదార్థం చేస్తూ ఉంటుంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామణి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తప సుప్రభాతం అంటారు మల్లికార్జున సుప్రభాతంలో. ఆ ఉన్న ఒక్క పదార్థమే సృష్టి చేస్తే బ్రహ్మ, నిలబెడితే విష్ణువు, పడగొడితే. ఇందులో మీరు చూడండి, లోకంలో ఈ మూడు కలగలిసినది ఏది ఉంటుందో అదే పరబ్రహ్మస్వరూపం. అలా విడగొట్టి చెప్పకుండా మూడు కలిస్తే అదే పరబ్రహ్మం. లోకంలో అత్యంత తేలికగా అర్థమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఎవరో తెలుసా? అమ్మ. అమ్మని మించిన పరబ్రహ్మస్వరూపం లోకంలో లేదు. అందుకే మాతృదేవోభవ మొదటి నమస్కారం తల్లికి చేయించారు. అసలు తండ్రి నుంచి శరీరం విడిగా ఉంటుంది. ఇప్పుడు నా శరీరం ఉందండి, నా శరీరంలోంచి ఒక గోరు తీసేసి పక్కన పెట్టాను అనుకోండి, నేను నా గోరు తీసేసినా నేను నా శరీరంలో భాగమేనా కాదా? ఈ గోరు ఎవరిది అంటే కోటేశ్వరరావు గారిది. అది నా శరీరంలో భాగం, విడివిడి పక్కకుంది. కానీ అది నాది కానిది, స్వతంత్రమైనది మాత్రం కాదు. నా శరీరంలో భాగమే అక్కడ ఉంది. మనందరి శరీరాలు తండ్రి శరీరంలో భాగాలు కావు, కానీ తల్లి శరీరంలో భాగాలు. అందుకే ఇది ఉంది అంటే మా అమ్మే ఉంది, మా అమ్మ అనుగ్రహమే ఈ రూపంలో తిరుగుతోంది. మా అమ్మ కడుపులో చేరాను, మా అమ్మ గర్భాన్ని ఆలయించేసి లోపల ఊపిరి పోసుకోవడానికి అవకాశం ఇచ్చింది. తాను తిన్న అన్నంలో పదార్థాన్ని నాభిగొట్టం ద్వారా నాలో చేర్చింది. నిజంగా తయారవుతున్న పిండాన్ని చూస్తే రాత్రి నిద్ర పట్టదు, అంత భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమైన పిండం ఒకటి లోపల
ఊపిరి పోసుకుంటోందని తెలిసి భరించి 9 నెలలు భరించింది. మృత్యు సదృశమైనటువంటి వేదన పొందింది. లోకంలో తండ్రికి పుట్టినరోజు ఒక్కటే, తల్లికి ఎన్ని పుట్టినరోజులు, ఎంతమంది బిడ్డలుంటే అన్ని పుట్టినరోజులు. తాను పుట్టినది ఒక్కటే పుట్టినరోజు కాదు. మా అమ్మకి నేను పుట్టినరోజు కూడా మా అమ్మ పుట్టినరోజే. నేను పుట్టినరోజున మా అమ్మ చనిపోవలసి ఎంత నెత్తురుపోయిందో, ఎంత బాధపడిందో. కానీ నేను బ్రతికితే చాలని నన్ను కనడం కోసం తాను చనిపోవడానికి సిద్ధపడింది. కానీ నా అదృష్టం, నేను నా తల్లి కూడా బ్రతికాం. అందుకే నా పుట్టినరోజు మా అమ్మ పుట్టినరోజు. నా పుట్టినరోజు చేసుకునే ముందు మా అమ్మకి చీర కొని ఇచ్చి మా అమ్మకి నమస్కారం చేసి నేను కొత్త బట్ట కట్టుకోవాలి. అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మ పుట్టినరోజే. అమ్మ శరీరంలో వీడు పెరిగాడు కాబట్టి ఆ శరీరం కన్నా ఈ శరీరం వేరు కాదు. అమ్మ శరీరమే బిడ్డ శరీరంగా లోకంలో తిరుగుతోంది. అయినప్పుడు అమ్మ కన్నా సృష్టికర్త లోకంలో ఉన్నాడా? 7 ధాతువులు అమ్మ కడుపులో ఏర్పడ్డాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. వాడు ఎంత దుర్మార్గుడు కానివ్వండి. శిశుపాలుడు పుట్టినప్పుడు 3 కళ్ళతో పుట్టాడు, 4 చేతులతో పుట్టాడు, భయంకరమైన ఆకృతితో పుట్టాడు. ఏడిచింది తల్లి. ఏడ్చి ఈ పిల్లవాడు ఇంత భయంకరంగా పుట్టాడు, ఈ రూపం ఎలా పోతుందని అడిగింది. అశరీరవాడింది. ఈ పిల్లవాడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు ఈ రూపం పోయి వాడు సక్రమమైన రూపం పొందుతాడో వాడి చేతిలో వీడు మరణిస్తాడు. అమ్మ కదూ ఏది వెతికిందో తెలుసా? ఎవరి చేతిలో చచ్చిపోతాడో వెతుక్కుంది. దుర్మార్గుడని తెలిసినా కూడా అది అమ్మతనం. దుర్మార్గుడు పుట్టినవాడని తెలుసు, కన్న ప్రేగు సావని అనలేకపోయింది. వచ్చిన వాళ్ళందరినీ ప్రార్థించింది, మా బిడ్డని ఎత్తుకోరా అని. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎత్తుకుంటే 3 కళ్ళు పోయి 2 కళ్ళు వస్తే, 4 చేతులు పోయి 2 చేతులు వస్తే వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి అయ్యా నా బిడ్డని చంపేయకండి, వాడు రాక్షసుడు, దుర్మార్గుడు తెలుసు, వాడిని రక్షించండి అని అడుగుతున్నాడు. కృష్ణ పరమాత్మ వచ్చారు ఇంటికి. ఆయనకి ఇచ్చింది బిడ్డని. ఆయన ఎత్తుకున్నాడు. 3 కన్నులు పోయి 2 కన్నులు, 4 చేతులు పోయి 2 చేతులు. కృష్ణాని కౌగలించుకుని 100 తప్పులు కాపాడు కృష్ణ, బిడ్డను బతికించుకోవడానికి. అది అమ్మ అంటే. అమ్మలాంటి వ్యక్తికి సృష్టిలో ఉండదు. అమ్మ అమ్మే. అటువంటి అమ్మ కన్నా సృష్టికర్త ఏదండి? అమ్మ బ్రహ్మ. అమ్మ తనకి దైవంతో సమానమైనటువంటి తన భర్తకి ఆకలేస్తే పదార్థాన్ని పచనం చేసి పెడుతుంది. బిడ్డడు క్యారుమని ఏడిస్తే నెత్తురు పాలగా మార్చి పట్టేస్తుంది. అమ్మ కన్నా స్థితికర్త ఎవరండి లోకంలో? విష్ణు స్వరూపం. పిల్లవాడు నిద్రపోకుండా ఆడుకుంటూ ఉంటే నిద్రపోకపోతే వాడికి గొర్రె దగ్గు వస్తుంది, వేడి చేస్తుందని బోర్లా పడుకోబెట్టి వాడిని జో కొట్టేసి నిద్రపుచ్చేస్తుంది. వాడు ఏడుస్తూ నేను ఆడుకుంటానన్నా కూడా బోర్లా పడుకోబెట్టి కొట్టి జో కొట్టి నిద్రపుచ్చేసి, పిచ్చి నాన్న నువ్వు ఆడుకోకూడదని కాదురా, నిద్రపోకపోతే నీకు దగ్గు వస్తుంది నాన్న, వేడి చేస్తుంది నాన్న అని బొగ్గ చిదిమి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. అమ్మ లయకర్త, అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ లయకర్త. నన్ను కన్న అమ్మ, మిమ్మల్ని కన్న అమ్మ 3 మూర్తులు కలగలిసిన పరబ్రహ్మమైతే, ఆ సూర్యబింబం 3 మూర్తులు కలిసిన పరబ్రహ్మమైతే వచ్చిన అభ్యంతరం. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. కాబట్టి ఆయనే బ్రహ్మ కాదు కాదు చ ఆయన విష్ణువు కూడా కాదు, ఆయన శివుడు కూడా. ఎలా? సూర్యుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త ఎలా అవుతున్నాడు? ఆయనే పరబ్రహ్మం ఎలా అవుతున్నాడు? ఆయనకి ఒక్కడికి నమస్కారం చేస్తే ఇంతమందికి చేసేసినట్టే ఎలా అవుతోంది? ఆయన సృష్టికర్త అని నిర్ధారణ చెయ్యడం ఎలా అన్వయం అవుతోంది ఆ విషయం అన్నదాన్ని రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మనమిచ్చే మంగళాసాధన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.